ఇచ్చాను అనుకుంటా, నాకు కొంచెం మిస్ అయింది అనేసి అన్నారు. ఒకసారిగా నేను భీమవరం నుండి ఇంటికి వస్తున్నాను, నాకు ఏం చేయాలో అర్థం కాల. అయ్యా అలా కాదండి, నేను ఆల్రెడీ పాంప్లెట్ ఇచ్చేసాను, చాలా మందికి ఇచ్చేయడం కూడా జరిగింది, బ్యానర్స్ ప్రింట్ చేయించేసి అన్ని ఏర్పాట్లు చేసేస్తా ఉన్నాం, దయచేసి మీరు రావాలండి, ఇతరులకి ఏదైనా కొంచెం చెప్పండి అని చెప్పి మంచి ఆలోచన చేస్తానని చెప్పినప్పుడు దైవజనులు నా మనవి అంగీకరించి నేను చిన్నవాడిని అయినప్పటికీ కూడా నన్ను గౌరవించి ఈ స్థలానికి రావడం నాకు చాలా సంతోషం. దైవజనులు బట్టి మనం అందరం చప్పలు కొడదాం, ఒకసారి మనం అందరం చప్పలు కొడదాం. గనులు దైవజనులు బ్రదర్స్ ఇరువురు కన్నా గారు వస్తుండగా మనం అందరం చప్పలు కొడుతూ ప్రభుత్వం వహించుకుందాం. అలాగే అక్కడ భోజనాలు జరుగుతూ ఉన్నాయి, దయచేసి ఆ భోజనాలు అక్కడితో స్టాప్ చేయవలసిందిగా దయచేసి ప్రేమతో తెలియజేసిన ఏమనుకోవద్దు. భోజనాలు ఆఫ్ చేయండి, తర్వాత కార్యక్రమం అయిన తర్వాత అందరికి భోజనం చేద్దాం. ప్రభునామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. కల్వరి మహిమ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న ఈ గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన దైవజనులు పాస్టర్ కె దావీద్ గారికి, అలాగే వారి కుమారుడు కన్వీనర్ పాస్టర్ కె రాజు గారికి, అలాగే మహిమ మందిర సంఘ పెద్దలకు, విశ్వాసులకు, యవనస్తులకు, ఈనాటి సభాధ్యక్షులు పాస్టర్ పి కృపావరం గారికి, అలాగే స్వార్థ గాయకురాలు జెడ్పీటీసీ మెంబర్ అయినటువంటి జెడ్పీటీసీ చైర్మన్ వారు సిస్టర్ ఎం రత్నకుమారి గారికి, నాకంటే ముందు శుభాకాంక్షలు తెలియజేసిన దైవజనులు రత్నరాజు గారికి, ఇంకా వేదిక మీద ఉన్న గనులైన దైవజనులకు, ఇక్కడ ఉన్న వారందరికీ, మీ ఇల్లు పనులు వదిలేసి వాతావరణం బాగలేకపోయిన తుఫాను హెచ్చరికలు చేస్తూ ఉన్నా కూడా లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయాలి, ఆ క్యాపులు తీసేయండి. రోడ్డు మీద అక్కడ ఇక్కడ యవనస్తులు చాలా మంది నిలబడి ఉన్నారు, దయచేసి చాలా చైర్లు ఖాళీగా ఉన్నాయి, వచ్చి లోపల కూర్చోండి. కొద్దిగా సేపు ఈ వర్తమానం వినేదానికి మీ సమయాన్ని కేటాయించండి కదా. చల్లగాలి, మంచు, వాతావరణ ప్రతికూలత అయినా కూడా మీరు అందరు ఇక్కడికి వచ్చారు పిల్లల్ని వేసుకొని. ఇంత దూరం వచ్చి మీరు దేవుని వాక్యం వినకపోతే కష్టం. వాడి తల మీద ఉన్న టోపీ తీసేయండి, అప్పుడు సగం కూర్చుంటారు. చేతుల్లో ఉన్న బెలూన్లు పగలగొట్టేయండి. మళ్ళీ ఏడిచిద్దాము చూడు, అది కూడా పగలగొట్టి, మరి ఒకటి పగలగొట్టితే ఎట్లా? ఇది ఈ బుడ్డోడు ఒకడు రా కూర్చో, వాళ్ళ అమ్మ ఎక్కడ ఉంది, కూర్చోబెట్టుకోండి మీ దగ్గర. యవనస్తులు పురుషుల సైడ్ చాలా చైర్లు ఖాళీగా ఉన్నాయి, వచ్చి కొద్దిసేపు కూర్చోండి. ఈయనకేం భోజనాలు అప్పగిచ్చారో మరి బాగా తిరుగుతున్నాడు ఈయన, ఈ పెద్ద మనిషి. కూర్చో, కొట్టకండి, కూర్చోబెట్టండి. వీళ్ళమ్మ ఎవరు అమ్మా? తీసుకెళ్ళండి, సిగ్గుపడబాకండి. పోనన్నా అమ్మ దగ్గరికి వెళ్ళి. ఓకే, ఆ బెలూన్ కూడా పగల కొట్టేయండి, వాడు ఏడకపోతే. ఆ టోపీ కుడతా, వెరీ గుడ్. ఇంకా దగ్గర కూర్చోబెట్టండి. ఇంకెవరు అటు ఇటు తిరగొద్దా? ఓకే, మొత్తం ఆ బెలూన్ కూడా పగల కొట్టేయండి. వాడే పగల కొట్టుకున్నాడు, ఎవరు పగల కొట్టుకున్నాడు? మంచోడు ఎవరండి. కారణం ఏంటంటే ఈ బెలూన్స్ మీ కాన్సన్ట్రేషన్ ని పాడు చేస్తాయి, అందుకని. అది ఎప్పుడైనా పగిలిపోయేది లేదు, అది కాదు ముఖ్యం మనకి ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదా, పాటలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. వాక్యమే శరీరధారి అయి మన దగ్గరికి వచ్చిన సందర్భం. సెలబ్రేషన్ అంటే ఏమిటి అని మీనింగ్ చూశాను జస్ట్ ఇక్కడికి రాగానే. ఈ గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ అనగానే దాని మీనింగ్ చూద్దాం అనుకున్నాను. ద యాక్షన్ ఆఫ్ మేకింగ్ వన్స్ ప్లెజర్ at an important event or occasion by engaging in enjoyable, typically social activity అని ఉంది. అందరూ కలిసి మన కొరకు అనుగ్రహించబడిన ఒక అద్భుతమైన అవకాశాన్ని బట్టి, లేకపోతే ఒక సంతోషాన్ని బట్టి సంబరం చేసుకోవటమే సెలబ్రేషన్ అని ఉందన్నమాట. ఏదైనా మనకు మేలు జరిగినప్పుడు, ఏదైనా మనకు ఒక దీవెన కలిగినప్పుడు, ఒక ఉన్నత స్థితికి హెచ్చించబడే స్థితి కలిగినప్పుడు ఆ సిచ్యుయేషన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటుంటాం అన్నమాట. ఇప్పుడు 100 years సెలబ్రేషన్,
ఆ తర్వాత 25 years సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్, ప్లాటినం సెంచరీ అని ఇట్లా చేస్తుంటారు. నిన్న నేను నర్సాపూర్ వెళ్ళినప్పుడు అక్కడ 100 సంవత్సరాలైందంట చర్చి కట్టి, అందుకని ఈ మధ్య వారు 100 years సెలబ్రేషన్ చేశారట, సెంచరీ సెలబ్రేషన్ చేశారనమాట. ఏమిటి? అందరికీ అవసరమైన ఒక మందిరాన్ని కట్టడం వలన అది అప్పటి నుంచి ఇప్పటి వరకు వారిని ఆరాధనలోనికి, దైవ భయంలోనికి, రక్షణలోనికి నడిపిస్తూ దేవుని సన్నిధిని అనుభవించేటట్లుగా ఈ 100 సంవత్సరాలుగా నర్సాపూర్లో చేస్తూ ఉందన్నమాట. కాబట్టి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ రోజు మనం ఇక్కడ ఏం సెలబ్రేట్ చేస్తున్నాం అని అంటే క్రీస్తును సెలబ్రేట్ చేస్తున్నాం. చప్పట్లు కొట్టి అందరం దేవునికి స్తోత్రం చేద్దాం. ఈ సెలబ్రేషన్ ఎప్పటి నుంచి? 2024 సంవత్సరముల నుంచి. ఏమిటి క్రీస్తు రావడం వలన ఈ లోకానికి ఒరిగింది? ఎందుకు ఇప్పుడు ప్రపంచమంతా ఎంతగా సెలబ్రేట్ చేసుకోవాలి? జనవరి, డిసెంబర్ 25 క్రీస్తు జన్మించిన దినముగా సైంటిస్టులు లెక్కలు కట్టి దాన్ని నిర్ణయించినారు. ఎందుకంటే మన తాత ఎప్పుడు పుట్టాడో మనకే కరెక్ట్ గా తెలియదు. ఎంతకు పుట్టాడో పుట్టలేదా తాత? తాత లేకపోతే తండ్రి ఎక్కడ, తండ్రి లేకపోతే మనం ఎక్కడ? క్యాలెండర్లు అంటే మనకు చక్కగా చదువు లేనప్పుడు, నోట్ చేసుకునే పరిజ్ఞానం లేనప్పుడు, ఎగ్జాక్ట్ డేట్ గుర్తుండకపోవచ్చు. అంత మాత్రం తాత లేడంటే ఎట్లా? అట్లాగే యేసు ప్రభు కరెక్ట్ గా పుట్టిన రోజు తెలియకపోవచ్చు, ఎందుకంటే అప్పుడు క్యాలెండర్లే లేవు. ఏమంటారు? అప్పుడు క్యాలెండర్లే లేవు, ఇంత పరిజ్ఞానం లేదు. కాబట్టి ఎగ్జాక్ట్ గా 25వ తారీఖే పుట్టాడా లేదా అనేది కొంతమందికి చర్చ. ఆ పిచ్చి చర్చలు మనకు వద్దులే. పుట్టాడా లేదా? పుట్టాడు. తాత పుట్టాడా లేదా? మన తాత డేట్ తెలుసా మనకి? అసలు తాతే తెలీదు. కొందరికైతే తాతే తెలీదు. మా నాన్న తండ్రి నాకు అసలే తెలీదు, నేను అసలు చూడనే లేదు. మా నాన్నకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన చనిపోయాడట. ఆయన లేకపోతే మా నాన్న ఎక్కడి నుండి వస్తాడు మరి? ఇప్పుడు ఆయన ఉన్నాడా లేదా, ఏ తారీఖు పుట్టాడు కాదు ముఖ్యం. ఆయన పుట్టాడు, మా నాన్నను కన్నాడు. ఏమంటారు? ఆ తర్వాత ఆయన మరణించాడు. కాబట్టి డేట్తో ఏంటండి ఇప్పుడు గొడవ? డేట్లను అడిగితే అందరూ చెప్పలేరు. కొన్నిసార్లు మన డేట్లు కూడా మనకు తెలియదు. అమ్మంటది దీపావళి పోయినాక పుట్టావు, సంక్రాంతికి 10 రోజుల ముందు పుట్టామంటది. అప్పుడు ఎప్పుడు వచ్చిందో సంక్రాంతి, ఏ తారీఖు వచ్చిందో ఎవరికి తెలుసు కదా? కాబట్టి పుట్టుక మనకి ఇప్పుడు ముఖ్యం కాదు. అంటే పుట్టుక తేదీ ముఖ్యం కాదు, పుట్టాడా లేదా అన్నదే ముఖ్యం. పుట్టడం అంటే నువ్వు నేను అమ్మ నాన్నకు పుట్టినట్టు పుట్టలేదు. ఆయన ఈ లోకానికి అరుదించాడు, వచ్చాడు, అనుగ్రహించబడ్డాడు. ఎక్కడి నుంచి? పరలోకము నుంచి. ఆయన మానవ దేహంలో ఆయన అవతరించాడు. కాబట్టి ఆయన పుట్టుక నిన్న మొన్నటిది కాదు అంటున్నారు కొంతమంది. కాదు, జగతికి పునాది వేయబడక ముందే ఆయన ఉన్నాడు. సమస్తమును ఆయన కలుగ చేశాడు. భూమిని, సముద్రమును, ఆకాశమును, అందరి సమస్తమును ఆయన కలుగ చేశాడు. ఈ సర్వ సృష్టిని మనం వినియోగించుకోవటం కొరకు, ఉపయోగించుకోవటం కొరకు, ఆయనతో సహవసించుట కొరకు, ఆనందించుట కొరకు, అభివృద్ధి చెంది విస్తరించుట కొరకు, తన మహిమ కొరకు మనం నిలవాలని మానవ జాతిని ఆయన సృష్టించాడు. మానవ జాతికి ఆది తల్లిదండ్రులైన ఆదాము, అబలను కలుగ చేసి ఆ ఇద్దరి నుంచే మనల్ని అందరినీ కలుగ చేశాడు. ఈ సర్వలోకం ఆయనది. ఆ లోకము గతి తప్పినప్పుడు, పాడైనప్పుడు, నష్టపోయినప్పుడు దాన్ని మరలా బాగు చేయటానికి ఆయనే దిగి వచ్చాడు. ఇప్పుడే రత్నరాజు గారు చెప్పారు కదా, కొడుకు ప్రమాదంలో గాయాలతో పడి ఉన్నప్పుడు తండ్రి వెతుక్కుంటూ వచ్చినట్లు మనందరి కొరకు దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. నా ప్రియ దేవుని పిల్లరా, అది క్రిస్మస్. వచ్చి ఎంతకాలం అయింది? 2024 సంవత్సరాలు సుమారుగా అయ్యింది. అర్థమైందా? 2024 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సెలబ్రేట్ చేయమనే దేవదూత కూడా చెప్పింది. రండి, లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము. మనకు జరిగిన మేలు, మనకు అనుగ్రహించబడిన దీవెన, మనకు అనుగ్రహించబడిన సంరక్షణ మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఒక ఇన్స్టిట్యూషన్ పెడితే సెలబ్రేట్ చేస్తాం, ఒక కంపెనీ పెడితే దాన్ని సెలబ్రేట్ చేస్తాం, ఇల్లు కట్టుకుంటే కూడా సెలబ్రేట్ చేస్తాం. అవునా కదా? పుట్టినప్పుడు కూడా పిల్లలు సెలబ్రేట్, ఆ తర్వాత మ్యారేజ్ డేస్ సెలబ్రేట్ చేస్తాం. వాటన్నిటికంటే సెలబ్రేట్ చేసుకోగలిగిన అద్భుతమైన సంఘటన ఈ క్రిస్మస్. నా ప్రియ దేవుని పిల్లరా, వాటన్నిటికంటే ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవాలి. ఈరోజు ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకుంటోంది
మనం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ క్రిస్మస్ లో మనకి ఏమి అనుగ్రహించబడిందో మనం చదువుదాం. ఇప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాల వరకు చదువుదాం. ఆ దేశంలో అందరూ చదవండి, నాకెవరు అందించొద్దు, నాతో పాటు కలిసి చదవండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని చెబుతూ దానికి గుర్తులు కూడా చెప్పింది. కానీ ఈ సమాచారం ఇక్కడ ఎవరికి చెప్పబడిందో మీకు చెబుతా. ఎవరికట? ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి తమ మందను కాచుకొనుచున్నారు. గేదెల కాపరుల దగ్గరికి ఎందుకు పోలేదు? ఎడ్ల కాపరులు లేరా? అక్కడికి పోకూడదా? గొర్రెల కాపరుల దగ్గరికే ఎందుకు పోయారు? వారు ఎక్కడున్నారట? రాత్రి వేళ చీకటిలో అట. ఇప్పుడంటే లైట్లు వచ్చినాయి, కానీ నా వయసు 48 సంవత్సరాలు. నా వయసు వాళ్ళకి తెలుసు, మనము కిరోసిన్ బుడ్లలో చదువుకున్నాం కదా. పొద్దుటికి మళ్ళా కిరోసిన్ ఉండదు ఏమోనని 7-8 గంటలకల్లా ఆపి పడుకున్న రోజులు ఎంతమందికి గుర్తున్నాయి? ఇళ్లలో కరెంటు లేని రోజులు. కిరోసిన్ దీపాలలో ఉన్న వాళ్ళందరి చేతులు ఎత్తండి. కిరోసిన్ దీపాలు చూసిన వాళ్ళందరూ. ఈ జనరేషన్ కి తెలియదులే కిరోసిన్ దీపాలు. తెలుసా? కిరసనాయిల గుడ్లు. ఓకే. ఇప్పుడంటే ఏదో వెలుతురు వచ్చి కొంత చీకటి లేకుండా ధైర్యంగా ఉంటున్నాం, కానీ మన తండ్రుల కాలం, మన బాల్యంలో చాలా మంది మీ దీపాల్లోనే ఉన్నాం. పిల్లలు ఇట్లా తిరిగితే నేను చెప్పలేనమ్మా వాక్యం. తల్లిదండ్రులు మీ పిల్లల్ని అసలు కంట్రోల్ చేయట్లేదే. మీ దగ్గర కూర్చోబెట్టుకోండి, ప్రమాదం జరుగుద్ది. చీకటి, పాములు, తేళ్లు అదంతా తిరుగుతున్నారు పిల్లలు. దగ్గర కూర్చోబెట్టుకోండి. ఇందాక రాజుగారు ఒక మాట అన్నారు, పిల్లలకి, యవనులకి, పెద్దలకి, వృద్ధులకి అందరికీ క్రిస్మస్. అందరూ వినాలి సమాచారం. తినిపోవటానికి కాదు మనం వచ్చింది కదా. ఇంటికాడ కూడా భోజనం ఉంది కదా మనకి. ఎంతకంటే మంచి భోజనమే వండుకొని తింటాం కదా. ఇప్పుడు తిండి ముఖ్యం కాదు. సెలబ్రేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ నౌ. ఆ సెలబ్రేషన్ ఎవరిని? క్రీస్తుని సెలబ్రేట్ చేసుకోవాలి. ఏమిటి క్రీస్తులో మనకు ఒరిగింది? అదే చెబుతున్నాను, ఆలకించాలి. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రధానం. క్రీస్తు ద్వారా ఈ లోకానికి అనుగ్రహించబడిన ప్లెజర్ ఏమిటి, ఆ సంతోషం ఏమిటి, ఆ భాగ్యం ఏమిటి అన్నదే ఇప్పుడు ప్రధానం. అది మీరు అందరూ తెలుసుకోవాలి, దానిని అనుభవించాలి, ఇతరులకు పంచిపెట్టాలి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇది ఒక కులానికి, ఒక మతానికి కాదు. చాలా మంది క్రిస్మస్ రాగానే జనరల్ గా అనుకుంటారు ఇది మాలమాదిగోల పండుగ. ఈ లోకంలో ఆంధ్రప్రదేశ్ లో, భారతదేశంలో ఉన్న తప్పుడు భావన ఏమిటంటే యేసు ప్రభు మాలమాదిగలకు మాత్రమే దేవుడు, ఈ పండగ మాలమాదిగలదే. అర్థమైందా? లేదా క్రైస్తవులది. క్రైస్తవులు అంటే మరలా కొంచెం రేంజ్ పెరుగుద్ది అనమాట. ఎందుకని? ఇప్పుడు బ్రాహ్మిన్స్, రెడ్డిస్, చౌదరీలు, కమ్మోళ్ళు, కాపోళ్ళు, ఇంకా వైశ్యులు అందరూ, ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ దేవుని నమ్ముకుంటున్నారు. ఈ గుంపులో అందరూ ఉండుండొచ్చు కూడా. ఏమంటారు? అగ్రవర్ణమైన బ్రాహ్మణుల దగ్గర నుంచి అధములైన ఎస్టీల దాకా అందరూ దేవుని నమ్ముకుంటున్నారు. ఎందుకని అంటే దేవునికి కుల మత భేదం లేదు, ఆయన అందరి సృష్టికర్త. ఈ సత్యం తెలిసిన వాళ్ళందరూ దేవుని నమ్ముకుంటారు. వారందరూ క్రీస్తుని విశ్వసిస్తున్నారు గనక క్రైస్తవులని పిలువబడుతున్నారు. కాబట్టి లోకం ఏమనుకుంటుందంటే ఒక భావన, ఇది ఎస్సీలకు మాత్రమే పండగ అనేది ఒక భావన అయితే, క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులకు మాత్రమే చేసుకుంటే పండగ అని అనుకుంటున్నారు. అందుకని అట్లా అనుకునే వాళ్ళు ఈ చుట్టుప్రక్కల కూడా లక్ష్మీపురంలో ఉంటారు గనక సత్యం మీకు బోధించాలి గనక బోధిస్తున్నాను. క్రీస్తు అందరి వాడు, క్రీస్తు అందరి కొరకు పంపించబడ్డాడు. ఇది సర్వలోకానికి కలుగు సంతోషకరమైన శుభవర్తమానము. వింటే అందులో ఉన్న శుభమేమిటో నీకు అర్థమవుతుంది. అర్థమైతే అంగీకరిస్తావు, అంగీకరిస్తే అనుభవిస్తావు, అనుభవిస్తే ఇతరులకు కూడా పంచి పెడతావు. నువ్వు అర్థం చేసుకోనంత వరకు అంగీకరించలేవు, అంగీకరించకపోతే అనుభవించలేవు. అందుకే ఈరోజు అర్థం చేసుకునేందుకు నేను వివరించే మాటలు మీరు కొంచెం శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడు దాకా మీ వయసు ఎంతో నాకు తెలియదు, ఇక ఎంతకాలం మనం ఉంటామో కూడా తెలియదు. ఇది తెలియకుండా నువ్వు మరణిస్తే మనము గాఢాంధకారంలోనికి వెళ్ళిపోతాం. మన ఆత్మలు నిత్య నాశనానికి వెళతాయి.
కనుక మనందరికీ మరణం ఉన్నది, మనందరికీ పుట్టుకున్నది, మనందరికీ ఆత్మ ఉంది. ఆ ఆత్మల రక్షకుడే యేసు. మన ప్రాణాత్మ దేహములను సృష్టించేవాడు, పోషించేవాడు, రక్షించేవాడు యేసు. కనుక మనం అనుభవిస్తున్న ఈ సర్వ సృష్టిని మనకు అనుగ్రహించిన వాడు యేసు. ఆయన సృష్టికర్త. అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే ఈ ఒక్క రాత్రి నా మాట వినాలి కొద్దిగా సేపు, అప్పుడు మీకు కొంత అవగతం అవుతుంది నా ప్రియ దేవుని పిల్లరా. అందుకు అర్థం చేసుకోవాలంటే మొదట మనకున్న తప్పుడు అభిప్రాయాలు పోవాలి. నేను చెబుతున్నట్లు మాల మాదిగలకు కాదు యేసు దేవుడు, తెల్లోళ్ళకి కాదు, బ్రిటిష్ వాళ్ళకి కాదు, ఇస్రాయేలీలకు కాదు, ఆస్ట్రేలియా వారికి కాదు దేవుడు. ఆయన సర్వలోకానికి దేవుడు, సర్వ సృష్టికి దేవుడు. అర్థమవుతుందా? ఆయన సృష్టికర్త దేవుడు. గాడ్ అనే మాటలో జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రక్టర్ అనే 3 మాటలు ఉంటాయన్నమాట. GOD గాడ్. గాడ్ అని అంటే జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రక్టర్. సృష్టికర్త, పోషకుడు, నిర్వాహకుడు, లయము చేసేవాడు, నాశనం చేసే శక్తి కలిగిన వాడు. ఆయనే దేవుడు. ఒక్కడే దేవుడు, అన్నిటికీ అందరికీ దేవుడు. ఈ మాట మీకు అర్థం అవడానికి 100వ కీర్తన మొదటి 3 వచనాలు చూడాలి. 100వ కీర్తన మొదటి 3 వచనాలు. ఇది అర్థం చేసుకున్న దావీదు అనే భక్తుడు, ఆయన మహారాజు, ఆయన చెప్పిన మాట ఇది. దేవుడు ఎవరో, ఎవరికి దేవుడో, ఏం చేస్తాడో అక్కడ ఉందన్నమాట. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను అన్న దగ్గర నంబర్ 1 వేసి కింద ఏమనుంది? మనలను మనమే సృజించుకొనలేదు, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. ఆయన మన కాపరి, మన మేపరి, మన సృష్టికర్త. మనల్నే కాదు, సమస్త దేశములను కలుగ చేసింది ఆయనే, సర్వలోకాన్ని కలుగ చేసింది ఆయనే. కాబట్టి ఆయన మన సృష్టికర్త, మన పోషకుడు, మనకు తీర్పు తీర్చి శిక్షించగలిగిన తండ్రి కూడా ఆయనే. కొంతమంది అంటారు, దేవుడు తండ్రి అయితే ఆయనకు ఒక భార్య ఉందా, ఆ భార్య మనల్ని గనిందా అంటున్నారు. పిచ్చి మాటలు, అజ్ఞానపు అవివేకపు మాటలు. అందుకు మీకు అర్థం అవడానికి ఒక సంగతి చెబుతా. చార్లెస్ బబేజ్ అనే అతను కంప్యూటర్ ని కనిపెట్టాడు. అతన్ని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అంటారు. అని అంటే కంప్యూటర్ కి తండ్రి లేదా కంప్యూటర్ పితామహుడు అని. అరిస్టాటిల్ అనే ఒక అతను ఉన్నాడు. అతడు బయాలజీ అనే శాస్త్రాన్ని కనిపెట్టాడు. అతనిని ఫాదర్ ఆఫ్ బయాలజీ అంటారు. అంటే జీవశాస్త్ర పితామహుడు, అంటే జీవశాస్త్రానికే తండ్రి అని. అంటే వీళ్ళిద్దరి భార్యల 9 నెలలు కడుపులో కని మోసాయి కన్నారా? చార్లెస్ బబేజ్ భార్య కంప్యూటర్ ని కడుపులో 9 నెలలు మోసి కనిందా? అరిస్టాటిల్ భార్య జీవశాస్త్రాన్ని కడుపులో 9 నెలలు మోసి కనిందా? మరి వాళ్ళు ఎట్లాగా తండ్రులైనారు? ఇప్పుడు చెబుతాడు వినండి. ఒక వ్యక్తి ఒక ప్రయోజనకరమైనది మునుపు లేనప్పుడు దాన్ని కలుగజేస్తే దానికి అతడు తండ్రిగా పరిగణించబడతాడు. కాబట్టి శూన్యములో సృష్టిని చేసిన దేవుడు ఈ సర్వలోకానికి తండ్రి. తన రూపులో తన పోలిక చొప్పున నేల నుంచి మంటిని తీసుకొని మనిషిగా చేసి తన జీవవాయువును అతనిలో ఊది జీవింపే ఆత్మగా చేసి ఆ ఒక్కడి కోసం మరొక స్త్రీని పక్కటెముకలో నుండి తీసి వారిద్దరిని ఆశీర్వదించి ఫలించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని ఏలండి అని అంటే ఈ రోజు సుమారు 295 దేశాలేమో ఉన్నాయి ప్రపంచంలో. ఈ దేశాల్లో ఉన్న సమస్త ప్రజలు ఆయన వలన కలిగారు కనుక ఆయన అందరికీ తండ్రి. కాబట్టి చార్లెస్ బబేజ్ కంప్యూటర్కి ఎలా తండ్రి అయ్యాడు, జీవశాస్త్రానికి అరిస్టాటిల్ ఎలా తండ్రిగా పరిగణించబడుతున్నాడో, ఈ సర్వలోకానికి సర్వమానవాళికి యెహోవాయే తండ్రి. ఎవరు యెహోవా అంటే? ఉన్నవాడు అనువాడు, సఫిషియంట్ గాడ్, సరిపోయిన దేవుడు, చాలినవాడు, అన్ని కాలాలలో ఉండేవాడు, అందరికీ తోడుకుండేవాడు, అందరినీ ఎరిగినవాడు, సమస్తమును పరిపాలించువాడు. ఆయనే ఆయనే యేసుక్రీస్తుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. నా ప్రియ దేవుని పిల్లరా, ఆయన శరీరమును ధరించాడు, మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ సెలబ్రేషన్ లో ఉన్న అంతరార్థం. ఇంతకు క్రీస్తులో ఏమి కలిగింది రండి. ఆ లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో తమ గొర్రెలను మందలను మేపుచున్నారు. రాత్రి వేళ అంటే చీకటిలో
ఇప్పుడున్నంత వెలుగు అప్పుడు లేదు. చీకటిలో భయం ఉంటుంది, చీకటిలో క్రూర మృగాలు వస్తాయి, దొంగలు వస్తారు కదా, మరణం ఉంటుంది, చీకటిలో అసౌకర్యం ఉంటుంది. కాబట్టి చీకటిలో ఏం కావాలి? దానికి విరుగుడు వెలుగే. అందుకని చీకటిలో ఉన్న ప్రజలకు దేవుడు వెలుగును అనుగ్రహించాడు. గాబ్రియేల్ దూత పరలోకం నుంచి దిగి వచ్చి క్రీస్తు మీ కొరకు పుట్టాడన్నప్పుడు దూత చుట్టూ మహా వెలుగు ప్రకాశించిందట. వారి చీకటి భయము తొలగింది. అయితే వెలుగును చూసి భయపడుతున్నారు వారు. చీకటికి భయపడి, వెలుగుకు భయపడి, అన్నిటికీ భయపడితే ఎట్లా? క్రిస్మస్ సమాచారం ఏమిటో తెలుసా? భయపడద్దు, దేనికి భయపడద్దు, ఎవరికి భయపడద్దు. మనుషులకు గాని, దయ్యాలకు గాని, భవిష్యత్తుకు గాని, మరణానికి గాని, శత్రువులకు గాని, దేనికి నువ్వు భయపడకూడదు. కొంతమందికి అన్ని భయమే. పిల్లంటే భయం, నల్లంటే భయం, బల్లంటే భయం, మంచి రోజు అంటే భయం, మంగళవారం అంటే భయం, ప్రయాణం చేయాలంటే భయం, పెళ్లి చేసుకోవాలంటే భయం, వ్యాపారం మొదలు పెట్టాలంటే భయం, పంట వేయాలంటే భయం, పిల్లల్ని బయటికి పంపాలంటే భయం. అన్నిటికీ భయమేనా? ఈ భయాల్లోనే సస్తున్నారు చాలా మంది. ఈ భయం అసలు ఎక్కడి నుండి వచ్చింది? లోకంలో దేవునిలో భయం లేదు, ఆయనలో భయం లేదు. మరి మనకెక్కడి నుండి వచ్చింది భయం? భయం ఏదైనా తోటలో మన ఆది తల్లిదండ్రులైన ఆదామవ్వలు దేవుని మాట వినకుండా ఆజ్ఞను అతిక్రమించినప్పుడు పాప ఫలితంగా వచ్చింది ఈ భయం. అర్థమైందా? ఆజ్ఞను అతిక్రమించినప్పుడు అతడు భయపడి చెట్ల చాటున దాక్కున్నాడు. దేవుడు వచ్చి ఆదాము ఎక్కడా అని అంటే, నేను భయపడి చెట్ల చాటున దాక్కున్నానన్నాడు. భయం అక్కడ వచ్చింది. భయం ఎక్కడ ఉంటుందో తెలుసా? పాపం ఉన్న హృదయంలో భయం ఉంటుంది. పాపము నిండిన లోకంలో కూడా భయం ఉంది. పాప ఫలితమే మరణం, పాప ఫలితం రోగం, పాప ఫలితమే అపవాదికి మనం బానిసలమయ్యాం, పాప ఫలితమే ఈ కలుషాలు అన్నీ కూడా. అందుకని ఆ పాపాన్ని, దాని ఫలితమైన మరణాన్ని, రోగాన్ని, కష్టాన్ని, నష్టాన్ని, కన్నీటిని, సమస్తాన్ని తొలగించడం కొరకు యేసు వచ్చాడు. అర్థమైందా? యేసు ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు? క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి రాలా, మానవులందరినీ తన పిల్లలను భయము నుంచి విమోచించడానికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుని దగ్గరికి వస్తూ కూడా ఇంకా నువ్వు భయంలో ఉండకూడదు. నేను దేవుని దగ్గరికి రాకముందు చాలా భయస్తుడను. నా నీడ చూసుకొని నేనే భయపడేవాడిని, కానీ నా గుండెల్లో నుంచి దేవుడు భయాన్ని తొలగించాడు. మరణమన్నా నాకేం భయం లేదు. ఇప్పుడు పోతా పోతా చచ్చిపోయినా నాకేం బాధ లేదు. కొంతమంది చుచ్చు అంటుంది. అట్టెందుకు జరగాలి? మా దగ్గరికి వచ్చి పోయేటప్పుడు నువ్వు 10 కాలాలు బతకాలి, 10 మందికి సువార్త ప్రకటించాలని మీ ఆశ. నా ఆశ కూడా అదే లేదు. కానీ మరణం మనకేం చెప్పొస్తుందా? అట్లాగని మరణాన్ని ఎవడైనా తప్పించగలడా? ఎవడు తప్పించలేడు. కనుక మరణం అన్నా భయం ఏమీ లేదు. ఎందుకో తెలుసా? మరణం తర్వాత మనం దేవునితో ఉంటాం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. మరణం తర్వాత మనం ఎక్కడికి పోతామో తెలియనోడు మరణం అంటే భయపడతాడు. కానీ మరణం తర్వాత దేవుని ఒడిలోకి పోతామని తెలిసినప్పుడు భయం ఎందుకు? ఈ లోకం కంటే పరలోకం చాలా గొప్పది. అక్కడ దేవుడు ఉంటాడు. అర్థమైందా? ఆ దేవుని దగ్గరికి మనం వెళ్తాం. తల్లిలా లాలిస్తాడు, తండ్రిలా ప్రేమిస్తాడు, పోషిస్తాడు. ఎన్ని పాటలు ఉన్నాయి ఆయన గురించి. అక్కడ మరణమే లేదు. మనం మాత్రం పాటలు పాడతాం. మరణమన్నను భయం లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే, మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను ఒట్టిదే. మరణం అంటే నిజంగా చావు అంటే భయం లేదా? చావు రాకూడదు అనుకుంటారు. చావు వచ్చిద్దేమో. రోగం వచ్చినా కూడా భయం కదా. చిన్న శబ్దం అంటే అమ్మో. ఎందుకంత భయం? ఏమవుతాం? చస్తాం. చచ్చిపోతే ఏమవుతుంది? పరలోకంలో ప్రభు దగ్గరికి పోతాం. ఆ నిరీక్షణ నీకు లేదా? ఆ నమ్మకం నీకు లేదా? ఆ ధైర్యం నీకు లేదా? అయితే ఈ రోజు పొందుకో. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. లేకపోతే ఏం చేస్తాం? నాకు లేదు ఒకప్పుడు, కానీ పొందుకున్నాను. ఇప్పుడు చావన్నా భయం లేదు. మీరు ఊరక పాట పాడతారేమో, నేను నిజంగానే చెబుతున్నాను. మరణమన్నా నాకేం భయం లేదు. ఎందుకో తెలుసా? మరణిస్తే మరణం లేని రాజ్యంలోనికి నా ఆత్మ వెళుతుంది. ఈ శరీరం మట్టిలో నుండి వచ్చింది కాబట్టి తిరిగి అది మట్టికి చేరుతుంది. చావంటే ఎందుకు భయం? భయపడ్డంత మాత్రాన చావు రాకుండా ఉంటుందా? మరణపు ముళ్ళుని విరిచి మరణ భయాన్ని తొలగించి నిన్ను నిర్భయంగా చేయటానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఓరక పండుగ చేస్తే కుదరదు. ఆ పండుగలో ఉన్న నిర్భయత్వాన్ని నీవు సంపాదించుకోవాలి.
అయ్యా ఏమైనా ఉందా ఏర్పాటు? పిల్లలు కూర్చోండి, ఎక్కడో అక్కడ. లైట్ లేకపోతే లిగిసేవేంటి? కూర్చో, లేకూడదు. జనరేటర్ వేస్తారు, కాసేపు ఉండండి. ఆ పాట పాడదామా? మంచి కాపరి నా ప్రభు యేసు. వచ్చా మీకు? పాడండి. మంచి కాపరి నా ప్రభు యేసే, గొప్ప కాపరి, మంచి కాపరి నా ప్రభు యేసే, కాపరికి ప్రాణమిచ్చే గొప్ప కాపరి, మరణమైనను భయము లేదులే, అమితమైన ప్రేమతో మమ్ము కాయులే, మరణమైనను భయము లేదులే, అమితమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి నా కొరకై ప్రాణమిచ్చే గొప్ప కాపరి, మంచి కాపరి. చావంటే అందరికి భయం ఉంటుంది, కానీ భయపడబాకండి. చావు తర్వాత మనకు శుభ నిరీక్షణ. చావు లేని దేశంలో, చావు లేని రాజ్యంలో మనకు స్థానం ఉన్నది. అది మీరు పొందుకోవాలి. భయపడద్దు. దేవుని వర్తమానం ఒకటే, భయపడద్దు. జకర్యాతో చెప్పింది అదే, యోసేపుతో చెప్పింది అదే, గొల్లలతో చెప్పింది అదే, మరియతో చెప్పింది అదే. గాబ్రియేలు దూత కనపడి చెప్పినప్పుడల్లా ఒకే మాట, భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు. ఎందుకు భయపడద్దు అయ్యా అని అంటే, భయాన్ని తొలగించే రక్షకుడు మీ కొరకు వచ్చాడు కనుక భయపడకండి. ఏమంటే భయం? ఏ భయమైనా, దురాత్మలంటే భయమా, అపజయం అంటే భయమా, లేకపోతే కరువు అంటే భయమా, నష్టం అంటే భయమా, మరణం అంటే భయమా, ఏ భయమైనా సరే ఆ భయాలన్నీ నేను తొలగిస్తా. కాబట్టి మీరు భయపడకుండా ఉండటానికే నేను ఈ లోకానికి వచ్చా, మీ భయాన్ని తీసివేయటానికి వచ్చాను అన్నాడు. అది మొదటి విషయం. రెండవ విషయం, ఎవరికి వచ్చింది వర్తమానం? కాపరులకు వచ్చింది వర్తమానం. ఈ కాపరులు రాత్రి వేళ దొంగల నుంచి, క్రూర మృగాల నుంచి వాటి గొర్రెలను కాపాడుకుంటూ, వారి గొర్రెలను వాటిని మేపుతూ రాత్రంతా కాపాడుతూ ఉన్నారు ఆ పొలంలో. వారికి వచ్చిన వార్త ఏమిటంటే, రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే గొర్రెలను మీరు కాపాడుతున్నారులే, మరి మిమ్మల్ని ఎవరు కాపాడుతారు? మిమ్మల్ని కాపాడు కావాలి కదా. గొర్రెలకు కాపరికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. గొర్రెలకు కాపరికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. మా సంఘంలో దివ్య అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి దొడ్డిలో గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల్లో ఒక 15 గొర్రెలు జబ్బున పడి కొన్ని పాపం అన్నం తినకుండా అలాగ కొట్టుకుంటూ చచ్చిపోతున్నాయట. నాకు అర్ధరాత్రి ఫోన్ చేసింది, అయ్యగారు గొర్రెలన్నీ చచ్చిపోతున్నాయి అయ్యగారు, నాకు బతకాలనిపించట్లేదు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని. నేనన్నాను, ఏమిటి దివ్య, పిచ్చేమన్నా బట్టిందా? గొర్రెలు చచ్చిపోతే నువ్వెందుకు చచ్చిపోతావు? పోతే పోనీ, తర్వాత ఇంకా వేరే గొర్రెలు పుడతాయి కదా అన్నారు. ఏంటి అయ్యగారు అంత సింపుల్ గా చెప్పారు అని. మరి సింపుల్ గా చెప్పకపోతే ఏంటమ్మా, ఉన్న గొర్రెలకు మరలా పిల్లలు పుడతాయి కదా, ఆ గొర్రెలు చచ్చిపోతే నువ్వు చచ్చిపోవటం ఏంటి అన్నాను. 3 రోజుల నుంచి అసలు ఏం తినబుద్ధి కావట్లేదు, నిద్రపో బుద్ధి కావట్లేదు, వాటి దగ్గరే కూర్చుంటున్నా, అవి నన్ను చూసి ఏడుస్తున్నాయి, నేను వాటిని చూసి ఏడుస్తున్నా. అవి చచ్చిపోతే నాకు చచ్చిపోవాలని ఉంది, దేవుడు వాటిని బతికించి నన్ను చంపకూడదు అంటుంది. ఏంటమ్మాయి, నీకు మంచి భర్త పేరు రమేష్, ఒక కొడుకు, ఓ కూతురు, కూతురు పేరు బిందు, కొడుకు పేరేమో వాడి క్రికెటర్ పేరు ఒకటి ఉంది, అది వాడి పేరు. చక్కని ఇల్లు, మంచి గేదెలు, పొలాలు. ఏంటమ్మా వాటి కోసం చచ్చిపోతానంటావు, తిననంటావు, నిద్రపోనంటావు, నన్ను చచ్చిపోకూడదా అంటావు. అప్పుడు అమ్మ ఏమనిందో తెలుసా? అయ్యగారు, నా 2 పిల్లలతో పాటు గొర్రెలన్నీ నాకు పిల్లలే అయ్యగారు, అవి చచ్చిపోతే నేను బతకలేను అయ్యగారు, తినబుద్ధి కావట్లేదు అయ్యగారు అని ఏడుస్తుంది. తినబుద్ధి కావట్లేదు అయ్యగారు అని ఏడుస్తుంది. వాటికి రోగం వచ్చినాయి, పడిపోయినాయి అయ్యగారు, నా మనసు ఏమేమో అయిపోతుంది అయ్యగారు. అప్పుడు నాకు అర్థమైంది, బైబిల్లో దేవుడు కాపరిగా ఎందుకున్నాడో, మనల్ని గొర్రెలుగా ఎందుకు పోల్చినాడో. కాపరికి గొర్రెలకు ఉన్న అవినావ భావ సంబంధం తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్న దానికంటే ఎక్కువ, తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్న దానికంటే ఎక్కువ అని నాకు అర్థమైంది. గొర్రెలు నష్టపోయినప్పుడు, రోగాన్ని పడినప్పుడు, చచ్చిపోయినప్పుడు కాపర్లు ఎంత కలతకు గురవుతారో 2 కాపర్ల గురించి ఈ మధ్య తెలుసుకున్నాను. అప్పుడు నాకు ఈ బైబిల్లో ఉన్న విషయాలు
అవగాహన చేసుకోగలిగాను. ఇంత ప్రేమిస్తారా గొర్రెల్ని కాపరులు? వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకునేంత ప్రేమిస్తారా? వాళ్ళు చచ్చిపోయినా అవి బతకాలనుకునేంతగా ప్రేమిస్తారా? ఇద్దరు కాపర్ల ఏడుపు వినిన తరువాత నాకు అర్థమైంది, ఎందుకంటే నాకు అనుభవం లేదు కదా గొర్రెల్ని పెంచడంలో. అప్పుడు అర్థమైంది. అందుకే కాబోలు యేసయ్య, నేను కాపరిని, మీరు నా గొర్రెలు, మీ కొరకు ప్రాణం పెట్టడానికి నేను వచ్చా. నేను జీతగాడి కాదు, నేను దొంగను కాదు, మిమ్మల్ని వదిలిపెట్టి పోను. ఎందుకు భయపడతారు? మీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చా, మిమ్మల్ని పోషించడానికి వచ్చా, మిమ్మల్ని చక్కని దొడ్డిలో పెట్టడానికి వచ్చా, మిమ్మల్ని నిత్యము తోడుండటానికి వచ్చా. నేను, మీరు నా ప్రాణం కంటే ఎక్కువ, అది చెప్పటానికి వచ్చా, అది చేయటానికే వచ్చా. ఇట్లాంటి కాపర్ని మనం సెలబ్రేట్ చేసుకోవద్దంటండి. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నీ ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేసి క్రూర మృగాల నుంచి, దొంగల నుంచి, చీకటి భయాల నుంచి, మరణం నుంచి నిన్ను తప్పించడానికి వచ్చిన ఒక రక్షకుడి యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా మరి? మన కొరకే పుట్టాడు, మన కొరకే బ్రతుకుతున్నాడు, మనల్ని రక్షించడానికి తన ప్రాణాన్ని అర్పించడానికి ఇష్టపడ్డాడు. అట్లాంటి ఒక రక్షకుడు, ఒక కాపరి మన కొరకు పుడితే సెలబ్రేట్ చేసుకోవద్దు మరి? చేయాల్సిందే. ఒక రోజు సరిపోదని డిసెంబర్ 25, నవంబర్ 25 నుంచి మొదలుపెట్టి ఈ సీజన్ అంతా నెల రోజులు ప్రపంచమంతా సెలబ్రేట్ చేస్తున్నారు. అవును, సెలబ్రేట్ చేయాలి, తప్పకుండా చేయాలి. ఇందాక రత్నరాజు గారు చెప్పినట్లు సెలబ్రేట్ చేయాలి, కానీ ఆయనతో నీకు బంధం లేకపోతే ఎట్లా? ఆయన పుట్టుకను సెలబ్రేట్ చేసుకుంటూ ఆయన ఇచ్చే ధైర్యం నువ్వు పొందకపోతే ఎలా? ఆయన ఇచ్చే జీవం నువ్వు పొందకపోతే ఎలా? ఈ సెలబ్రేషన్ లో నీకు ధైర్యం రావాలి కదా, ఈ సెలబ్రేషన్ లో నీ మరణ భయం తొలగాలి కదా, ఈ సెలబ్రేషన్ లో నీవు జీవాన్ని పొందుకోవాలి కదా. అవి అనుభవించకుండా ఓర్క ఆడంబరాలు చేస్తే ఎలా? అంబరానికి అంటే ఎలా? పాడుతున్నావు కానీ భయం పోలేదే, భయాన్ని తెచ్చిన పాపం పోలేదే, పాపం తెచ్చే రోగం పోలేదే, పాపం తెచ్చిన మరణం పోలేదే. ఊరిక సెలబ్రేట్ చేస్తే ఎలా? అర్థవంతంగా ఈ 2024 సంవత్సరపు క్రిస్మస్ ని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి, మీరు మీ పిల్లలంతా. సరే, ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. గొర్రెలను కాపర్లు కాపాడుతారు. మరి కాపర్లను ఎవరు కాపాడుతారు కదా? గొర్రెలను క్రూర మృగాల నుంచి, దొంగల నుంచి, ప్రమాదాల నుంచి కాపర్లు కాపాడుతారులే. మరి కాపర్లను ఎవరు కాపాడాలి? అందుకే ఆ కాపరులను కాపాడటానికి ఈ కాపరి పైన నుండి దిగి వచ్చారు. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో పాత పాట ఒకటి ఉంది, నర గొర్రెల మంద కాపరోయమ్మా, గొర్రెల ప్రాణంబు క్రీస్తు తానమ్మా లాలి. నర గొర్రెల మంద కాపరి ఆయన. మామూలుగా 4 కాళ్ళ గొర్రెలు ఉంటాయి కదా, అవి మామూలుగా మనుషులు కాపాడుతారు. మరి ఈ 2 కాళ్ళ గొర్రెలను ఎవరు కాపాడుతారు? ఈ 2 కాళ్ళ గొర్రెలైన మానవుల్ని దేవుడు కాపాడతాడు. ఇంతక మానవుల్ని గొర్రెలతో దేవుడు ఎందుకు పోల్చాడు అని అంటే, గొర్రెకు ఒక మంచి లక్షణం ఉన్నది, అది అనుకరించే లక్షణం, అనుసరించే లక్షణం. ముందుది ఎట్టబోతుంటే ఇది కూడా అట్టాగే పోద్ది అనమాట. ముందు పోయేదానికి ఒక కర్ర అడ్డం పెట్టారనుకో, చెంగును ఎగురు దూకింది అనుకో, ఆ తర్వాత మీరు కర్ర తీసినా వెనకొచ్చే ఎన్ని ఎగురు దూకుతుంటే అడిగి రాగానే ఎందుకే మీరు దూకుతున్నారని అడిగారనుకో, ముందు దూకిందిగా, అందుకు ముందుదంటే కర్ర పెట్టాం కాబట్టి దూకింది, నువ్వెందుకు దూకుతున్నావు? ఏమో ముందుకు దూకింది, నేను దూకుతాను. కర్ర ఉందా లేదా నాకు అనవసరం, ముందుది ఏం చేసింది అదే నాకు అనవసరం. ఈ మంచి లక్షణం గొర్రెకుంది, అందుకే దాన్ని గొర్రెదాటుడు అంటారు. గొర్రెదాటుడు కర్ర పెడితే ఒకటి ఎగిరి దూకిందంటే కర్ర తీసేసినా కూడా మిగతా అన్ని దూకుతూనే ఉంటాయి లాస్ట్ వరకు. అర్థమవుతుందా? ఈ లక్షణం మంచిదే కానీ అన్నిసార్లు మంచిది కాదు, అన్ని విషయాల్లో మంచిది కాదు. మంచిని అనుసరించడానికి ఈ అనుకరణ ఉపయోగిస్తే మంచిది కానీ చెడును అనుసరించడానికి ఈ అనుకరణ మంచిది కాదు. కానీ ఈ లోకంలో మానవులైన 2 కాళ్ళ గొర్రెల లాంటి వారందరూ కూడాను మంచిని అనుసరించేవారు కొద్దిగా అయితే చెడును అనుసరించేవారు ఎక్కువైపోతున్నారు. లోకంలో పెరిగి పెద్దవుతున్నప్పుడు జనాలు తాగుబోతులను చూసి తాగుడు నేర్చుకుంటున్నారు, వ్యభిచారాలను చూసి వ్యభిచారులు నేర్చుకుంటున్నారు, రౌడీయిజం చేసే వారిని చూసి రౌడీయిజం నేర్చుకుంటున్నారు, దొంగలను చూసి దొంగతనం నేర్చుకుంటారు, తిరగబడి అమ్మా నాన్నలు కొట్టే వాళ్ళని చూసి అది నేర్చుకుంటారు, మోసాలు చూసి నేర్చుకుంటున్నారు, అన్యాయాలు అక్రమాలు నేర్చుకుంటున్నారు, హత్యలు కూలీకోర్లు నేర్చుకుంటున్నారు, మత్తు పదార్థాలు నేర్చుకుంటున్నారు, మోసాలు నేర్చుకుంటున్నారు.
అయితే వీటన్నిటి ఫలితం మరణం. అనుకరించాలి కానీ మంచిని అనుకరించాలి. ప్రేమించటమో, క్షమించటమో, అమ్మ నాన్నకు లోబడమో, అన్యాయం చేయకుండా ఉండడమో, అట్లాంటివి అనుసరించవచ్చు కదా. మనకున్న అనుకరణ మంచిదే, కానీ మంచిని అనుసరించినప్పుడే నీవు మంచి ఫలాన్ని పొందుతావు. అర్థమవుతుందా? కానీ ఈ లోకంలో మెజారిటీ పీపుల్ చెడునే అనుసరిస్తున్నారు. అదేమంటే మా తాత చేశాడు, మా నాన్న చేశాడు, మా అమ్మ ఎట్టాగే చేసేది, మా ముత్తాత ఎట్టాగే చేసేవాడంట, అందుకని అదే వచ్చింది నాకు, నేను కూడా అదే చేస్తా. ఎందుకు చేస్తావు? అది నష్టమైనప్పుడు, నాశనమైనప్పుడు, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ ఆత్మను నాశనం చేస్తున్నప్పుడు చెడుని ఎందుకు అనుసరిస్తావు? అసలు మంచిని అనుసరించవచ్చు కదా. ఏడి మంచివాడు అంటారా? ఇదిగో ఈ బైబిల్లో ప్రకటించబడుతున్న క్రీస్తు ఈ లోకానికి సద్బోధకుడు. మంచి మార్గాన్ని నేర్పిస్తాడు, మనల్ని చెడు నుంచి తప్పిస్తాడు. ఆయన అనుసరించవచ్చు. ఆయన మంచోడే అంటారు, కానీ ఆయన అనుసరించరు. కొన్నిసార్లు ఆయన మందిరానికి వచ్చేవారు కూడా ఆయన అనుసరించరు. పాటలు పాడతారు, పండగలు చేస్తారు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, కొత్త బట్టలు కొంటారు, ఉత్సవాలు చేస్తారు, కానీ యేసు మాదిరిని అనుసరించరు. ఆయన అడుగు జాడలను అనుసరించరు. ఆయన చేసినట్లు చెయ్యరు. నా ప్రియ దేవుని పిల్లరా, గొర్రెలకున్న మంచి లక్షణం అనుకరణ. మంచిని అనుసరిస్తే నిత్య జీవం, చెడును అనుసరిస్తే నిత్య నాశనం, నరకం, మన ఆత్మలకి అంధకారం. అందుకే మనం మంచిని అనుసరించాలి. కనుక ఎవరైనా మిమ్మల్ని గొర్రెలు అని అంటే బాధపడబాకండి. తోడేళ్ళు అంటే బాధపడాలి, నక్కలు అంటే బాధపడాలి, కానీ గొర్రెలు అంటే ఎందుకు బాధపడాలి? ప్రార్థనకు పోయే వారిని కొందరు ఎగతాళిగా, అరే గొర్రెలు పోతున్నాయి రోయ్, గొర్రెలు పోతున్నాయి. గొర్రెలు మంచియే, తోడేళ్ళు కాదు కదా చేల్చడానికి, పాడు చేయడానికి. అవి తినో ఎవడిని తిన్నయో. తోడేళ్ళ లక్షణం చీల్చి మట్టిలో కలపడమే. మనం తోడేళ్లు కానందుకు అందరూ సంతోషపడాలి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒకవేళ గొర్రె అని నిన్ను ఎవడైనా అవమానపరుస్తుంటే బాధపడకు. గొర్రె మంచిదే, గొర్రె లక్షణం కూడా మంచిదే. అయితే ఈ గొర్రె తనకున్న అనుకరణ అనే స్వభావం ఉందే, అది చెడును అనుసరించడానికి కాకుండా మంచిని అనుసరించాలి. మంచిని బోధించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మంచివాడు, సద్బోధకుడు. కనుక మనం ఆయనను అనుసరించబద్ధులమై ఉన్నాము. కాపరి ఇచ్చాడు ఎవరి కోసం? మన గొర్రెలను కాపాడటానికి. యేసు ప్రభు యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం చివరి వచనంలో మన కొరకు ఒక మాట రాయించారు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 31వ వచనం. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నర గొర్రెలను కాపాడటానికి వచ్చిన కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు. గొర్రెలను మీరు కాపాడుతున్నారు, మిమ్మల్ని నేను కాపాడుతానన్నాడు. ఇప్పుడు మీకు ఒక సంగతి చెబుతాను, వినండి. పిల్లలకు తల్లిదండ్రులు కాపరులు. తల్లిదండ్రులు వృద్ధులైన తర్వాత పిల్లలు కాపరులు. అన్నకు తమ్ముడు కాపరి, తమ్ముడికి అన్న కాపరి. ఏమంటారు? ఇరుగు పొరుగులు ఒకరికొకరు కాపరులు. పక్కింటోళ్ళని నువ్వు కాపాడాలి, ఆ ఇంటోళ్ళు నిన్ను కాపాడాలి. కొట్టుకొని చావకూడదు. అభివృద్ధి చెందుతుంటే నాశనం చేయకూడదు, గొడవ పెట్టుకోకూడదు, ద్వేషించకూడదు, దూషించకూడదు. ద్వేషించటం, దూషించటం శత్రువు లక్షణం. మనం శత్రువులం కాదు, మనం ఒకరికొకరం కాపరులము. భార్య భర్తకు కాపరి, భర్త భార్యకు కాపరి. తల్లిదండ్రులు పిల్లలకు కాపరులు. కాపరులు ఏం చేయాలి? మేపాలి, ఆ తర్వాత కాపాడాలి. ఇది ఒకరినొకరు కాపాడుకోవాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒకరినొకరు భక్షించుకుంటున్నారు. అన్న చెల్లి ఒకరినొకరు భక్షించుకుంటారు, భార్య భర్త ఒకరినొకరు భక్షించుకుంటున్నారు, తల్లిదండ్రులు పిల్లలు ఒకరినొకరు భక్షించుకుంటున్నారు. మనమేమి రాక్షసులమా భక్షించుకోవటానికి? మనము కాపరులము. మనం ఒకరినొకరం కాపాడుకోవాలి. ఇప్పుడు ప్రపంచమంతా భక్షించుకోవటం మొదలు పెట్టారు. మింగేయాలి, తినేయాలి, లేకుండా చేయాలి, నాశనం చేయాలి. ఏం మనసు ఇది? ఇది దుష్టుడి మనస్సు. ఆ మనసు నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. నీవు కాపరివి. కయ్యూను హేబేలును చంపినప్పుడు దేవుడు అడిగినాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని. అందుకు కయ్యూను అంటాడు, నేనేమన్నా నా తమ్ముడికి కావలా వాడినా? అవునురా, నువ్వు కాపలాడివే. పెద్దోడి చిన్నోడికి కాపలా కాదా? పిల్లలకు తల్లిదండ్రులు కాపలా కాదా? ఇరుగు పొరుగు ఒకరికొకరు కాపలా కాదా? మేలు చేసుకోవద్దా? ప్రేమించుకోవద్దా? సహాయం చేసుకోవద్దా? కష్టం వస్తే కన్నీరు తుడవద్దా? అందుకు కాదా మీరున్నది? మీరు ఒకరినొకరు భక్షించుకొని నాశనం అయిపోతారా?
మానవులు నాశనం అయిపోతున్నది కారణం ఒకరినొకరు భక్షించుకుంటున్నారు. నేను ఎన్నని చెప్పను, ఆలస్యమైపోయింది, అన్ని వివరించలేను. చాలా మంది ఒకరినొకరు భక్షించుకుంటున్నారు. కాపర్లుగా దేవుడు పెడితే ఆ కాపర్లు తమ కర్తవ్యాన్ని మర్చిపోతే దేవుడే ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి దిగి వచ్చాడు, నేర్పించడానికి దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ 34వ అధ్యాయ ప్రారంభంలో ప్రభు ఒక మాట అన్నాడు. 2వ వచనం, నరపుత్రుడా ఇశ్రాయేలీయుల కాపరును గురించి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. ఇది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపర్లు లేకయే అవి చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమైపోయినాయి. కాపర్లు లేరట. 3 సార్లు కాపర్లు లేకుండా పోతారు 3 సందర్భాలలో. 1, కాపర్లు చచ్చిపోతే గొర్రెలకు కాపర్లు ఉండరు. 2ది, ఉన్న కాపర్లు వదిలేసేసారనుకో, అప్పుడు కూడా గొర్రెలకు కాపర్లు ఉండరు. కాపరిని వదిలేసి గొర్రెలు తప్పిపోయినాయి అనుకో, అప్పుడు కూడా అవి కాపర్ లేని గొర్రెలే అవుతాయి. ఈ రోజు మానవులనే గొర్రెల లాంటి వ్యక్తులందరూ కూడాను, కొందరు కాపర్లు చచ్చిపోతే కాపర్ లేక అయిపోయినారు. మా అమ్మ మా నాన్న కూడా చచ్చిపోయారు. వాళ్ళు ఉన్నన్ని రోజులు నాకు చాలా ధైర్యంగా ఉండేది. ఇప్పుడు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు అమ్ముంటే బాగుండు, నాన్నుంటే బాగుండు అనిపిస్తుంది. అన్న ఒకడు చనిపోయాడు, అక్క చనిపోయింది. వాళ్ళు కూడా నన్ను బాగా చదివించారు, ప్రేమించారు, భక్తిలో పెంచారు. నాకు చాలా విషయాల్లో సహాయం చేసి ఈ స్థితికి రావటానికి నాకు చాలా సార్లు ఆదుకున్నారు. వాళ్ళు చచ్చిపోయారు. నాకు అనిపిస్తుంది వాళ్ళు ఉంటే బాగుండని. కానీ ఎల్లకాలం ఉండరు కదా ఎవరు. మీలో అమ్మ నాన్న ఎంతమందికి చనిపోయారో నాకు తెలియదు. ప్రేమించి పోషించే భర్త ఎంతమందికి చచ్చిపోయారో నాకు తెలియదు. అర్థం చేసుకొని అన్ని విషయాల్లో ఆదరించే భార్య ఒకవేళ చచ్చిపోయి మీరు కాపరు లేకుండా ఒంటరిగా ఉన్నారేమో నాకు తెలియదు. ఆదుకునే అన్నలు అక్కలు ఉంటే వాళ్ళు కూడా చనిపోయి మీరు ఒంటరి అయ్యారేమో నాకు తెలియదు. వాళ్ళుంటే బాగుండును, కానీ ఇప్పుడు ఉండరు కదా. మరి వారి స్థానంలో ఇందాక అన్న చెప్పాడే రత్నరాజు గారు, నిత్యమైన కాపరిగా ఉండటానికి ఆయన వచ్చాడు. ఈ భూమి మీద ఎవరు ఎప్పుడు ఉండటానికి కుదరదు. అమ్ముంటే, నానుంటే, అన్నలుంటే, అక్కలుంటే బాగుండును, మరి ఉండరు కదా. భార్య ఎల్లకాలం ఉండదు కదా, భర్త ఎల్లకాలం ఉండరు కదా. సడన్ గా ఏదో అయ్యి యాక్సిడెంట్ లోనో గుండెపోటులోనో ఎక్కడో ఏదో అయిపోతారు. మరి ఉన్నవారికి ఎవరు దిక్కు? ఉన్నవారికి దేవుడే కాపరి. భయపడబాకండి, నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను. నా చేతుల్లో నుంచి నిన్నెవడు అపహరించడు. నేను నీకు కాపరిగా ఉండడానికి వచ్చాను అన్నాడు. అందుకే భయపడద్దు అన్నాడు. నేను పోషిస్తాను, నేను రక్షిస్తాను, నేను నీ బిడ్డల్ని చూస్తాను, వారిని గొప్ప చేస్తాను. విధవరాళ్లను, తండ్రి లేని వారిని, పరదేశులను నేను ప్రేమిస్తా. వృద్ధులను నేను ప్రేమిస్తా, నేను పోషిస్తా, చంకబెట్టుకుంటా, రక్షిస్తా. అందుకే వచ్చా. ఆ యేసుని ఆశ్రయించండి అని చెబుతున్నా. అమ్మలేదు, నాన్నలేదని కృంగిపోబాకండి. ఆ కృంగుదల మిమ్మల్ని కృంగతీస్తుంది, ఉన్న జీవితాన్ని కూడా అనుభవించకుండా చేస్తుంది. దేవుడున్నాడని ఆనందంగా ఉండండి. మీకు సహాయం దేవుడు చేస్తాడు. కాపరిగా ఆయన వచ్చాడు. ఆయన నిత్యుడైన కాపరి. ఆయన రాజ్యానికి అంతం లేదు. ఆయన కాపుదలకు, ప్రేమకు అంతం లేదు. ఆయన శక్తికి, సహాయానికి అంతం లేదు. నిన్ను విడువను, నిన్నెన్నడును ఎడబాయనని ఆయన చెప్పాడు. కనుక ఎందుకు భయపడతారు? ఆయన నీ సహాయుడు. రాత్రైనా, పగలైనా, యుద్ధంలోనైనా, ఎడారిలోనైనా, అరణ్యంలోనైనా, ఒంటరితనంలోనైనా, కరువులోనైనా, అనారోగ్యంలోనైనా, ఎక్కడున్నా నిన్ను కాపాడుతాడు. ఈ యేసుని అనుభవించాలి నువ్వు, అనుసరించాలి నువ్వు, స్వంతం చేసుకోవాలి నువ్వు. ఊరిక పండగకు వచ్చి ఇక్కడ ఏదో డాన్సులు వేస్తే, ఎగిరితే, పాటలు పాడితే చూసి వెళ్ళిపోకూడదు. అప్పుడు సంతోషం తాత్కాలికమవుతుంది. నిత్య సంతోషం నీకు ఎలా కలుగుతుంది? నిత్య ధైర్యం నీకు ఎలా కలుగుతుంది? ఆయన నీతో ఎల్లప్పుడూ ఉంటే కదా. ఉంటానన్నాడు. అందుకే ఆయనకు మరొక పేరు ఇమ్మానుయేలు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎలా? నీ నీడ నీతో ఎలా ఉంటుందో అలా తోడుగా ఉంటాడు. కనుక ఆయన నీ వెంట తీసుకెళ్ళు.
ఆయన గుళ్ళల్లో ఉండడు, కొండల మీద ఉండడు, నదుల అవతల ఉండడు, సముద్రాల అవతల ఉండడు. నీలో ఉంటాడు, నీతో ఉంటాడు. నీ ప్రార్థనలన్నిటికీ జవాబిస్తాడు, నీకు సమయోచిత సహాయం ఇస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, ఉద్ధరిస్తాడు, విడిపిస్తాడు, కన్నీరు తుడుస్తాడు, నీతో ఉంటాడు. ఉంచుకో, ఆయన నీలో చేర్చుకో. ఓ పాట గుర్తొస్తుంది, నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలేలా, నీవు నాతోనే ఉన్నావయ్యా. పాడాలి. నాకు భయమేలా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా. ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా ఆయన ఉంటే అన్నీ ఉంటాయి నీతోనే. అన్ని ఇస్తాడు సమయోచితంగా నీతో. ఇదివరకు పాత నిబంధన కాలంలో దేవుడు అప్పుడప్పుడు వచ్చి తన ప్రజలను దర్శించి వెళ్ళేవాడు. ఇప్పుడు మనతోనే ఉండడానికి వచ్చాడు. అందుకే ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టారు. అట్ట వచ్చిపోడు, నీలో ఉంటాడు. నువ్వు అవకాశం ఇస్తే. ఇచ్చావా? హృదయం తెరిచావా? ఆయన ఎక్కడుంటాడు? మీ షెల్ఫుల్లో ఉండడు, మీ సోఫాల్లో ఉండడు, నీ హృదయంలో ఉంటాడు. నువ్వు ఎటు పోతే అటు వస్తాడు, నిన్ను చూస్తుంటాడు, నీ బాధలను అర్థం చేసుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు, అన్నిటి నుంచి విడిపిస్తాడు. ఆ ప్లేస్ ఇవ్వు. సంకలో కాదు దేవుడు ఉండాలి, షెల్ఫ్లో కాదు దేవుడు ఉండాలి, సోఫాలో టేబుల్ మీద కాదు దేవుడు ఉండాలి, నీ హృదయంలో ఉండాలి దేవుడు. చేర్చుకో యేసుని. అది నిజమైన క్రిస్మస్. అందరికి డిసెంబర్ 25 క్రిస్మస్, నాకు జనవరి 3వ తారీఖు క్రిస్మస్. కారణం, ఆ రోజు యేసయ్య నా హృదయంలోనికి రమ్మన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాతోనే ఉన్నాడు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా వెంట ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, ఎదిగిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, ఎదిగిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. అందరూ పురుషులు స్త్రీలు నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల. పాడతా మాకు చెప్పాల్సినవి ఆగిపోతాయి. అందుకని మీ సంతోషం కొరకు, మీరు ప్రభువుని స్తుతించడం కొరకు ఈ సెలబ్రేషన్ లో మీకు ఆ విషయం గుర్తు చేశా. దేవుడు మీతో ఉన్నాడు. ఆయన లోపల చేర్చుకోండి. ఊరకు వచ్చిపోబాకండి. ఇప్పుడు దాకా చేర్చుకోకపోతే ఈ రోజైనా చేర్చుకోండి. ఆయన మంచి కాపరులు చచ్చిపోతే కాపరు లేకుండా ఉన్న గొర్రెలకు ఆయన కాపరిగా ఉంటాడు. రెండో కండిషన్ ఏమిటో తెలుసా? కాపరులు ఉన్నా కూడా కాపరులు తమ కాపరత్వాన్ని నెరవేర్చరు. ఇదిగో ఇప్పుడు చెప్పినట్టు ఏం చేస్తారట? వారు గొర్రెల యొక్క కొవ్వును కరిగించుకొని తింటారట. గొర్రెల యొక్క బొచ్చును కత్తిరించుకొని శాల్వాలు, టోపీలు, కోట్లు చేసుకొని అనుభవిస్తారట. కానీ గొర్రెలను మేపరట, గొర్రెలను ప్రేమించరట. మరి ఏం చేస్తారు? బలత్కారులై కఠిన మనసుతో వ్యవహరిస్తారు. అవును, కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా బలత్కారము, కఠిన మనస్సు చూపిస్తారు. కొన్నిసార్లు తల్లిదండ్రులే పిల్లల్ని భలే బాధ పెడతారు. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులను చాలా హింసిస్తారు. ఒక్కొక్క కుటుంబంలో, ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క కేసు. కొన్ని చోట్ల భార్య భర్తను భలే హింసించి, బాధ పెట్టి, మోసం చేసి, నష్టం చేసి, నాశనం చేసి చంపే వాళ్ళు కూడా ఉన్నారు.
కాపాడే భార్య చంపితే ఎలా? ప్రాణాలు నిలబెట్టబడిన భార్య చేతులు అడ్డం పెట్టి దీపాన్ని కాపాడుకోవలసిన భార్య దీపాన్ని ఆర్పితే ఎలా? కొన్నిసార్లు అమ్మను నాన్నను అందరినీ వదిలిపెట్టి నీవే ముఖ్యం అనుకొని వస్తే ఆ భార్యని ఎంత కొడతారో, తిడతారో, అనుమానిస్తారో, లెక్క లేకుండా చేస్తారు, అన్నం పెట్టరు, దిక్కునోడికి చెప్పుకోకు అంటారు. బలాత్కారం చేయబడుతున్నారా? బలాత్కారం మీరు చేస్తున్నారా? బాగుపడటానికా, నాశనం అవటానికా? అమ్మలాగా నాన్నలాగా అన్ని అయ్యి భార్య నీకు అన్ని చేస్తూ ఉంటే కొన్నిసార్లు నువ్వు మంచంలో పడితే నీ 1-2 కూడా తాను ఎత్తేస్తుంటే అంత సమర్పించుకున్న భార్యను బాధ పెట్టొచ్చా? బలాత్కారం చెయ్యొచ్చా? కష్టపెట్టొచ్చా? కన్నీరు పెట్టించొచ్చా? అది నీకు క్షేమమేనా? చేతగాందని, దిక్కులేందని, అమ్మ నాన్న చచ్చిపోయారని, ఎక్కడికి వెళ్ళలేదని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఈరోజు అలాంటి వాళ్ళు ఎక్కువైపోయినారు. తోబుట్టువులు ఒకరినొకరు బలాత్కారం చేసి బాధ పెట్టుకుంటున్నారు, తిడతారు, కొడతారు, అవమానిస్తారు, చావమంటారు. ఒకరినొకరు కాపాడుకోవాల్సిన వాళ్ళు అలా కష్టపెట్టొచ్చా? వాళ్ళ కష్టమంతా తిని, వాళ్ళ బొచ్చంతా కప్పుకొని వాళ్ళని దిక్కులేని వాళ్ళని చేస్తారా? చాలా మంది వృద్ధ తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చి, బంగారం ఇచ్చి, కొవ్వు కరిగించి, కండలు కరిగించుకొని, ఎముకలు అరిగించుకొని పెళ్లిళ్ళు చేసి, ఆస్తులు ఇచ్చి పెద్ద చేస్తే నీకు భార్య వచ్చిన తర్వాత, భర్త వచ్చిన తర్వాత, పిల్లలు వచ్చిన తర్వాత, నీ సంపాదన నీదైన తర్వాత నిన్నింతవరకు వృద్ధి చేసిన, నిన్నింతవరకు పెంచిన, నిన్నింతవరకు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయొచ్చునా? వృద్ధాప్యంలో వారికి నీవు కాపరివి కాదా? నీ బాల్యంలో వారు నిన్ను కాపాడలేదా? ముద్ద పెట్టడం కష్టమైందా? వాళ్ళు నీకు ముద్ద పెట్టడం కష్టమైతే ఈ మాత్రం ఒళ్ళు పెరిగేదా? పెళ్లిడికి వచ్చేవాళ్ళ, పెళ్లి చేసుకునే వాళ్ళ, అంతో ఇంతో వాళ్ళ శక్తి కొలది మీకు ఆస్తిపాస్తులు ఇచ్చినారు. ఆ రోజే నిన్ను పోషించకపోతే, నిన్ను మేపకపోతే, నిన్ను కాపాడకపోతే, నిన్ను చదివించకపోతే, నీకు పని నేర్పించకపోతే ఇక్కడ దాకా వస్తావా? వాళ్ళ కండలన్నీ కరిగిన తర్వాత, కొవ్వంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు నీకు కష్టమయ్యారా? కాపరి లక్షణం అదేనా? కాపరులు బలాత్కారులు అయ్యారు. నా గొర్రెలు చెదరిపోయినాయి. చెదరిపోయి ఏమైనాయి? అడవి మృగములకు ఆహారం అయిపోయినాయి. అడవి మృగాలు ముద్దు పెట్టుకుంటాయా గొర్రెల్ని? చెదరిపోయి వచ్చిన గొర్రెల్ని ఏ అడవి మృగమైన ముద్దాడుతుందా? ఆటాడుతుందా? పాలిస్తుందా? ఏం చేస్తుంది? చీల్చేస్తుంది. ఎందుకు వాళ్ళు చీల్చబడ్డారు? ఈరోజు చాలా మంది గుండెలు చీల్చబడ్డాయి, చాలా మంది జీవితాలు చీల్చబడ్డాయి. చెదిరిపోయి ఉన్నారు, గుండె చెదిరున్నారు, ప్రేమ లేక ఉన్నారు. సొంత వారి నిర్లక్ష్యం చేస్తే వారు ఎక్కడికి వెళ్ళారు? అట్లాంటి వారు ఉంటే దేవుడు అంటున్నాడు, నా గొర్రెలను నేను వెతికి రక్షిస్తా. అవి మప్పు దినాన ఎక్కడెక్కడికి చెదరిపోయినాయో వాటన్నిటిని తోడుకొని వస్తా. నా మాటలు ఎందుకు? దేవుడి మాటలే చూడండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 11వ వచనం. ప్రభు అయిన యెహోవా ఇలా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి వాటిని తప్పించి, ఆయా జనములలో నుండి వాటిని తోడుకొని వచ్చి, ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి, వాటికి స్వదేశంలోనికి, వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి, పర్వతముల మీదను, వాగుల యొద్దను, దేశమందున్న సకలమైన కాపురపు స్థలముల యందును వాటిని మేపెదను. నేను మంచి మేత గల చోట వాటికి మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెతకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే కొవ్విన వాటిని, బలము గల వాటికి శిక్షను మేత పెట్టి లయం చేస్తాను. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. కొవ్వి పక్క గొర్రెలను కుమ్ముతుంటే నీకు శిక్ష అనే మేత పెడతాడు. ఒకవేళ కుమ్మబడి, పొడవబడి, గాయపరచబడి ఉంటే నీ గాయాలు కడతాడు. అర్థమైందా? శిక్షించేది సరవడానికే.
గాయాలు కట్టేది నిన్ను బతికించటానికి. ఏదైనా దేవుడు మేలే, ఆయన ప్రేమించిన మేలే, శిక్షించిన మేలే. అయితే శిక్ష, ప్రేమ రెండింటికి నీ ప్రవర్తనే కారణం. నువ్వు ప్రక్కన వారిని బలాత్కారం చేసి వాడుకొని వదిలేయకూడదు, ఎదురు తిరగకూడదు, కఠిన మనస్కులై ఉండకూడదు. నీ ఇష్టం వచ్చినట్టు వారి గుండెల్ని గాయం చేసి చీలి చేయకూడదు. చీలి చేస్తుంటే పైన కాపరి చూస్తూ ఊరుకోడు. ఆయన అందరినీ కాపాడుతాడు. చిన్న గొర్రెలను, పాలిచ్చే వాటిని, బాలింతలను అన్నిటినీ దేవుడు కాపాడుతాడు. వేటిని దేవుడు వదిలిపెట్టడు. అర్థమైందా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఎట్లా కాపాడుతాడో అక్కడ యెషయా భక్తుడు తెలియచేశాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనం, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రెలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. అక్కడ ల్యాంప్స్ ఉన్నాయి. ల్యాంప్స్ అని అంటే గొర్రె పిల్లలు. ఈవ్స్ ఉన్నాయి. ఈవ్స్ అంటే పాలిచ్చే బాలింతలు. గర్భం మోసేవి కొన్ని గొర్రెలు, ముసలివి కొన్ని గొర్రెలు, బాగా బలంగా బలిసిన గొర్రెలు కొన్ని. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా అందరినీ దేవుడు కాపాడే కాపరి. అంతే కదా? గొర్రెల మందలో పసిపిల్లలు ఉంటాయి, అప్పుడే పుట్టినవి, కాసేపట్లో చచ్చిపోయాయి కూడా ఉంటాయి. అన్ని వయసుల గొర్రెలు ఉంటాయి. కాపరి అన్ని వయసుల గొర్రెలకు వేటి మేత వాటికి ఇచ్చి, వేటికి కావలసిన భద్రత వాటికి ఇచ్చినట్టు మీకు కూడా దేవుడు భద్రతనిస్తాడు. సమస్త మానవాళికి దేవుడు భద్రతనిస్తాడు. ఈ గొర్రెల కాపరులైన రాత్రులు నిద్రపోతారేమో గాని దేవుడు నిద్రపోడు. ఆయన కునుకడు, నిద్రించడు. ఇశ్రాయేలును కాపాడువాడు. ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజ. ఎవరు దేవుని ప్రజ? సమస్త భూమి మీద ఉన్న సమస్త దేశంలో వారు దేవుని ప్రజలే. అందరినీ ఆయన దూతలు కాపాడుతున్నాయి. ఆయన తనకు పనివారిగా, జత పనివారిగా దైవజనులను పెట్టుకున్నారు. అర్థమవుతుందా? ఇక్కడున్న దైవ సేవకులు దేవుని జత పనివారు. ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తులను కాపాడటానికి, పోషించటానికి, నిత్య జీవానికి సిద్ధం చేయటానికి, శత్రువు నుంచి విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దావీదు గారిని, రాజు గారిని. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. మీ కాపరులు ఉన్నారా? వారు కూడా దేవుడు నియమించిన కాపరులు. వారు మిమ్మల్ని మేపుతారు, మిమ్మల్ని కాపాడుతారు. దొడ్డి ఏమిటి? దేవుని మందిరం. దొడ్డును వదిలిపెట్టకూడదు. గొర్రెలు దొడ్డును వదిలిపెడితే ఏమవుతాయి? చీల్చబడతాయి కదా? చీల్చబడతాయి. బలత్కారంగా ఉండొద్దు, నష్టపోతారు. నా ప్రియ దేవుని పిల్లలారా, కొందరు బలత్కారులై నష్టం చేస్తున్నారు, కష్టపెడుతున్నారు. బలత్కారం చేసి కష్టపెట్టి నష్టపెట్టకండి. ఒక పిల్లాన్ని మీకు చూపిస్తాను. వాడు వాళ్ళ అమ్మ నాన్నని ఎంత బలత్కారం చేసి బాధిస్తున్నాడో మీరు చూడాలి. ఇది మీరు చూసారో లేదో? ఈ వీడియో చూస్తే నాకు కడుపు కరిగిపోయింది. తండ్రి మంచం మీద కూర్చున్నాడు, ఒక దెబ్బ కొడితే ఆడొచ్చి కింద పడ్డాడు. వాళ్ళ అమ్మను జుట్టు పట్టుకొని కాళ్ళతో గుండెల మీద తన్ని ఆమెను ఎంత బాధ పెడుతున్నాడో చెప్పలేదు. జుట్టు పట్టుకొని ఈడుస్తున్నాడు. ఎందుకంట 2 ఎకరాల పొలం రిజిస్టర్ చేయలేదా? సస్తే మీకే కదా, ఏం చేసుకుంటారు? మీరు చేయించుకోకూడదు రిజిస్ట్రేషన్. రిజిస్టర్ చేయలేదని కొడతారా? ఈడుస్తారా? గుండెల మీద తంతారా? రిజిస్టర్ చేయించుకొని అచ్చంగా నువ్వే ఉండి తింటావా? వాళ్ళు వృద్ధులై చచ్చిపోయినట్టు నువ్వు చచ్చిపోరు. మా ఊరి దగ్గర త్రిపురాంతకం ప్రక్కన రాజుపాలెం వాళ్ళ అమ్మ ఆస్తి ఇవ్వలేదని తాగుబోతాడు గొడ్డలతో అమ్మని నరికేసేశాడు. ఎక్కడ ఇస్తే వాడు తాగుడికి, వ్యభిచారానికి ఖర్చు పెట్టి భార్యలను, పిల్లలను దిక్కులేని వాళ్ళని చేసి బికారుడు అయిపోతాడో, నేను బతికినంత వరకు నా కొడుకునట్ట చూడకూడదని, నేను చచ్చిపోయిన తర్వాత నీకే కదరా అని అంటుంటే, అయితే చచ్చేదాకా ఇవ్వవా? అయితే చావమని గొడ్డలు తీసుకొని తల్లిని నరికేసేసాడండి. 2 ఎకరాల పొలం కోసమా? నీ ఆశలు నెరవేర్చుకోవటానిక? నీ క్షేమాన్ని చూడాలనుకున్న తల్లిదండ్రుల్ని నరికేస్తావా? చంపేస్తావా? కొట్టేస్తావా? గుడ్డల మీద తంతావా? జుట్టు పట్టుకొని బయటికి ఈడుస్తావా? నువ్వు కాపరివా? నీ క్షేమాన్ని కోరుకునే వ్యక్తులను అలా చేయొచ్చునా? కొట్టి 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 వాళ్ళను ఈడ్చేశాడు. దారిన పోయే వాళ్ళు వచ్చి, ఏమిట్రా, ఏయ్ నోర్మూసుకుంటా, నువ్వెవడరా నాకు చెప్పడానికి? మా అమ్మ నా ఇష్టం, నేను చంపుకుంటా అని పచ్చి బూతులు తిడుతున్నాడు.
ఎవరో వీడియో తీసి హ్యూమన్ రైట్స్ వాళ్ళకి పంపితే హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరిని తీసుకెళ్లి హాస్పిటల్లో వైద్యం చేపించి అనాథ శరణాలయానికి తీసుకెళ్లి ఈ పొగరు పట్టిన కొవ్వు పట్టిన వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇప్పుడు 2 ఎకరాల పొలం ఎవరు పండించాలి? రిజిస్ట్రేషన్ ఎవరు చేసేవాళ్ళండి? వాళ్ళ శక్తి ఉన్న కొలది కాపాడి అమ్మకుండా నిన్ను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఇల్లు ఇచ్చి స్థలాలు ఇచ్చి ఆ ఆస్తి ఎక్కడ పాడు చేసుకుంటావు అని రిజిస్ట్రేషన్ చేయకపోతే కొట్టి చంపుతారా? లోకమంతా జరుగుతున్నది అదే. బలత్కారులు అయ్యారా? ఇప్పుడు నీకు బలం ఉందా? వాళ్ళకి బలం లేదు కాబట్టి బాధిస్తావా? ఆ బలం లేని వారి పక్షాన బలమైన దేవుడు నీకు శిక్ష వేస్తాడు. కోవిన వాటికి శిక్ష అనే మేత పెడతా. ఎందుకు? సావటానికి కాదు, గుణపట్టడానికి. మరి బాధిస్తూ బక్క చిక్కిపోయిన వాటికి బలమైన మేత పెడతా అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రంగా. ఈ కాపరి ఎంత మంచి కాపరి కదా! ఆ కాపరే వచ్చాడు. మరి ఆ కాపరిని ఎందరు ఆశ్రయించారు? ఆశ్రయించండి రాత్రి. ఇంకో సంగతి చెప్తానే, కాపరి లేకుండా గొర్రెలు ఎప్పుడవుతాయో తెలుసా? కాపరి ఉన్నా, దొడ్డి ఉన్నా, కంచె ఉన్నా, కళ్ళు నెత్తికెక్కి దూరంగా వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు కూడా కాపరి లేకుండా పోతారు. ఇప్పుడు ఈ కేటగిరీ వారు ఎక్కువైపోయారు. అందం ఉంటుంది, చదువు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సంపాదన ఉంటుంది, తెలివి ఉంటుంది, స్నేహితులు ఉంటారు, బలం ఉంటుంది, వయస్సు ఉంటుంది. కాబట్టి నాకు కాపరి అవసరంలా. అమ్మ నాన్న మాట విన్నో, ఇంట కాలు నిలవదు, సంఘంలో దైవజనుడి మాట విన్నో, వాక్యం వద్దు, కట్టడలు వద్దు, నాకు విధులొద్దు, నీతొద్దు, పరిశుద్ధత వద్దు, ఇష్టమొచ్చినట్టు బతుకుతా, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తా అని విచ్చలవిడిగా తిరిగేవారు ఎక్కువైపోయారు. వయసు ఉంటే, తెలివి ఉంటే, అందం ఉంటే, ఆకర్షణ ఉంటే, ఆస్తి ఉంటే, ఎంకరేజ్ చేయడానికి నీ తోటి వారు స్నేహితులుంటే వెళ్ళిపోతావా? ఇల్లు వదిలేసేసి. ఆ మధ్యోడు హైదరాబాద్ లో పిల్లాడు ఇల్లు వదిలేసి, ప్రహరీ వదిలేసి, ఇంటి ముందున్న రోడ్డు వదిలేసేసి ఆ ప్రమిసెస్ అంతా దాటి వెళ్ళాడట. 14 కుక్కలు చూసి చీల్చి పడేసినవాడిని. కేసీఆర్ ఏం చేస్తున్నాడు? హోం మంత్రి ఏం చేస్తున్నాడు అంటారు జనాలు. ఏం చేస్తాడు? నిన్ను నువ్వు కాపాడుకోకపోతే, నీ పిల్లల్ని నువ్వు కాపాడుకోకపోతే ఆ గడిలో కూర్చుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కాపాడతాడా? హోంమంత్రి కాపాడతాడా? ఎంతమందిని కాపాడతాడండి? 6 కోట్ల మంది ఉంటే 6 కోట్ల మందిని కాపాడతాడా? నిన్ను నీవు కాపాడుకోవద్దా? కంచె దాటి వెళ్ళిపోతావా? ఇల్లు దాటి వెళ్ళిపోతావా? క్రమశిక్షణ దాటి వెళ్ళిపోతావా? దైవజనులను దాటి, దేవుణ్ణి, దైవ భయాన్ని దాటి వెళ్ళిపోతావా? నీకు బలం ఉంటే ఉండొచ్చు, పోవటానికి పెద్ద రహదారులు ఉంటే ఉండొచ్చు. అలా వెళ్ళిపోతే నువ్వే నష్టపోతావు. నా మాటలు కోపంగా అనిపిస్తున్నాయా? గుండెల్లో చాలా వేదన ఉంది. చాలా మంది యవన తమ్ముళ్ళు అమ్మా నాన్న మాట వినకుండా, దైవజనుల మాట వినకుండా, దేవుని మాట వినకుండా దొడ్డి అయిన మందిరాన్ని ఇంటిని వదిలేసేసి, పాఠశాలలు వదిలేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. విచ్చలవిడిగా. జాగ్రత్త. కాపరిని, గొర్రెను, కంచెను వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఏ గొర్రె అయినా సరే, కాపరిని, దొడ్డిని, కంచెను వదిలిపెట్టి ఏ గొర్రె అయినా సరే ఏదో ఒక రోజు తప్పకుండా పులుల నోట పడుతుంది, కుక్కల నోట, నక్కల నోట, తోడేళ్ల నోట పడుతుంది. చీల్చి వేస్తాయి అవి. చాలా మంది జీవితాలు ఇప్పటికే చీల్చబడ్డాయి. భయం లేకుండా ఉన్నారు. నేను డిగ్రీ చదివేటప్పుడు నాకు తెలిసిన ఒక సహోదరుడు, నాకు జూనియర్, నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, వాడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఎప్పుడూ ప్రార్థనకు రాడు, ఎప్పుడు అసలు టయానికి కాలేజీకి వెళ్ళడు, ఎప్పుడు ఆడపిల్లల వెంట తిరుగుతుంటాడు, మత్తు పదార్థాలు సేవిస్తుంటాడు. అందరిలో వాడే చాలా పెక్యులర్ గా కనపడతాడు. మాట్లాడే ప్రయత్నం చేశాను, వాడు ఎప్పుడు మాట్లాడతాడు. నన్ను చూస్తేనే దూరంగా వెళ్ళిపోతారు. ఒకసారి ప్రిన్సిపల్ గారు నేను వస్తున్నాను, అందరిని అటెండెన్స్ తీసుకుంటే, ఎవరు లేకపోతే వాళ్ళని హాస్టల్లో నుంచి డిస్మిస్ చేసేస్తాను అన్నాడు. అందుకని అందరూ వచ్చి కూర్చున్నారు. రావడం ఆలస్యమైంది. ప్రిన్సిపల్ గారు అందరూ తలా ఒక పాట పాడండి అన్నాను. పాట పాడుతుంటే ఈడు చక్కగా పాడాడండి ఒక పాట. అయిపోయిన తర్వాత ఏమిరా నీకు పాటలు వచ్చా అన్నాను. నాకు పాటలు రావటం ఏంటి, మా తాత పాస్టర్, మా నాన్న పాస్టర్, నేను కూడా కాబోయే పాస్టర్ అన్నాడండి వాడు. మా తాత పాస్టర్, మా నాన్న పాస్టర్, నేను కూడా కాబోయే పాస్టర్. మరి కాబోయే పాస్టర్ బడికి సరిగా పోవు, మత్తు పదార్థాలు తింటావు, ఆడపిల్లల్ని అల్లరి చేస్తావు, గొడవలు పెట్టుకుంటావు, బూతులు తిడతావు, ఏంటిరా నీ పద్ధతి? ఎంత నీకు బ్యాక్గ్రౌండ్ ఉంటే మరి ఏమిట్రా అన్నాడు. అప్పుడు వాడన్నాడు, ఈ 3 సంవత్సరాలే ఈ స్వేచ్ఛ.
అయిపోయిన తర్వాత నన్ను ఏసీటీసీకి పంపుతారంట, ఆడ బైబిల్ ట్రైనింగ్ అంట. బైబిల్ ట్రైనింగ్ అయిపోయినాక పాస్టర్ని చేస్తారట. పాస్టర్ని చేసిన తర్వాత సిగరెట్ తాగితే సందాలీరు, అమ్మాయిలు అంట పడితే, బూతులు తిడితే, సినిమాలు చూస్తే, షికార్లు చేస్తే ఎవడు అంగీకరిస్తాడు పాస్టర్ గా? అందుకని ఈ 3 సంవత్సరాలు చేయాల్సినవన్నీ చేసి ఏసీటీసీకి వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ చేసి అభిషేకం తీసుకొని పాస్టర్ అవుతా. ఆ తర్వాత ఎప్పుడు ప్రార్థన, బైబిల్, వాక్యము, ఉపవాసాలే కదా. ఈ 3 సంవత్సరాలన్నా నన్ను ఎంజాయ్ చేయని అన్నాడండి. నేనన్నాను, ఈ 3 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తావు సరే, మధ్యలో గబక్కని చచ్చిపోతే ఎట్లాగరా అన్నాను. సావను అన్నాడండి వాడు. అదేలా రా అన్నాను నేను. నన్ను దేవుని సేవకు ప్రతిష్ఠించారు కనుక నేను చావను. దేవుడు నాతో ఎట్లాగైనా సేవ చేయించుకోవాలి కాబట్టి. అప్పుడు నేనన్నాను, నువ్వు కాకపోతే ఇంకెవరు లేడా దేవుడికి సేవ చేయడానికి, చేయించుకోవటానికి? దేవుని కృపను దుర్వినియోగం చేస్తావా? ఆయన ప్రేమను చేతగాంది అనుకుంటావా? ఎందుకు అట్లా చేస్తున్నావు? ఏలీ కుమారులు దేవాలయంలో చంపబడలేదంటరా? సౌలు చంపబడలేదురా? అభిషేకం పొందిన సౌలు దేవునికి అయిష్టంగా వెళ్ళి ఆజ్ఞలను అతిక్రమించి, ఎంతమంది అలాగూ దేవుని వాడుకోవాలనుకున్న వాళ్ళు దేవుని కృపను దుర్వినియోగం చేసుకొని కంచెను కొట్టి వేసేస్తే పాము వరిసినట్టుగా ఎందరి జీవితాలు పాడైపోలేదురా? దేవుని కృపను దుర్వినియోగం చేసుకుంటావా? ఇదిగో ఇట్లాంటి మాటలు చెబుతారని నేను అసలు రాను మీ దగ్గరికి అన్నాడండి. నేను రాను అందుకే మీ దగ్గరికి, ఇట్లాంటి మాటలు చెబుతారు అందుకే నేను అసలు మందిరానికి రాను. వాక్యం వినను. ఎట్టాకు 3 సంవత్సరాల తర్వాత వస్తాను కాబట్టి. ఈ మధ్యలో పోతావు కదా అన్నందుకు నా మీద ఎంత సీరియస్ అయిపోయినాడు వాడు. అది అక్టోబర్ నెలలో మేము మాట్లాడుకున్నాం. ఇదే డిసెంబర్ నెల వచ్చిందండి. 24వ తారీఖు నైట్ ఫిరంగిపురంలో ఆర్సీఎం చర్చి వాళ్ళు కొండ మీద చాలా పెద్ద తిరణాలు చేస్తారు. అక్కడికి వెళ్ళిపోయి ఆడపిల్లల్ని రాసుకొని పూసుకొని బాగా తాగి అక్కడంతా కొనుక్కొని తిని ముగ్గురు మరలా తెల్లవారుజామున గుంటూరు ఏటి అగ్రహారంలో మరొక మందు పార్టీ చేసుకోవటానికి ముగ్గురు బైక్ మీద వస్తున్నారట. బాగా మంచుతో ఉండింది. కట్ అయిపోయిన రోడ్డు వాళ్ళకి తెలియకపోయింది. అక్కడ స్కిడ్ అయిపోయి ఇద్దరేమో బైక్ తో పాటు అవతల పడ్డారు. ఈడొక్కడే వెనక కూర్చున్నాడు, మత్తులో ఉన్నాడు కాదు. బైక్ తో పాటు వాళ్ళు అటుపడితే ఈడు రోడ్డు మీద పడ్డాడు. ఆ మంచులో 16 గాన్ల ట్రాలర్ వచ్చి తల మీద నుంచి ఎక్కిళ్ళిపోయింది. అది చీమకుర్తి గ్రానైట్ స్టోన్స్ ను మోసుకొస్తున్న లారీ. అన్ని గాన్లతో అంత పెద్ద లారీ తల మీద నుంచి ఎక్కెళ్ళిపోవటంతో తల వరకు కట్ అయిపోయి ఆ మెదడంతా దాని కాళ్ళకైపోయి బుర్రెంత చిన్ని ముక్కలైపోయింది. రక్తపు మడుగు తీసుకొచ్చి మా ఏసీ కాలేజ్ పక్కనే గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ ఉంటుంది, ఆ మార్చురీలో పెట్టారు. నేను అటుగా అమరావతి వైపు డిసెంబర్ 25 పొద్దున్నే మీటింగ్కి వెళ్తుంటే హాస్టల్ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఏమిట్రా మీరందరూ ఇక్కడ ఉన్నారు అన్నాను. మార్చురీ దగ్గర ఉంటే ఎవరో చచ్చిపోతే శవం కోసం ఎదురు చూస్తుంటారు కదా, ఏమైందిరా అన్నాను. అన్నా, ప్రిన్సిపల్ వచ్చిన రోజు నీతో ఒక అతను వాదన వేసుకున్నాడే, వాడున్న తెల్లవారుజామున రెడ్డి కాలేజ్ దగ్గర మిర్చి యార్డ్ దగ్గర రోడ్డు మీద పడితే ఆ పెద్ద గ్రానైట్ స్టోన్స్ తీసుకువెళ్లే లారీ తల మీద నుంచి ఎక్కెళ్ళిపోయిందంటన్నా. పాపం అసలు తలే లేదన్న. అసలు ఆడికి పోస్ట్ మార్టం చేస్తున్నారు, వాళ్ళ అమ్మోళ్ళు వస్తున్నారట, తీసుకుపోతారంటున్నారు. నేను లోపలికి వెళ్ళి అక్కడున్న డాక్టర్లను అడిగినాను, కొంచెం చూస్తానని. వాళ్ళు అన్నారు, ఏం చూస్తావు, చూడటానికి ఏముంది, అప్పటికే తాటి చేపలో చుట్టేసి ఉన్నారు, తలే లేదు బాబు ఇక్కడి వరకు, ఏం చూస్తావు అన్నారు. ఏదో ఒకటి చూస్తానండి అన్నాను. మెల్లగా ఆ మూట విప్పి అది చూపించారు. మెడ వరకే ఉండింది, పైన అంత లేదు. నేను అక్కడ నిలవబడారే, నేను చెప్పలేదంటరా, ఎందుకురా ఇట్లా చేసావురా, ఇప్పుడు చూడరా ఏమైందో అని అంటుంటే ఆయన అన్నాడు, మీ తమ్ముడా అన్నాడు. తమ్ముడు లాంటి నేను చెప్పానండి, ఇట్లా చెయ్యొద్దురా, ఈ విపరీత ప్రవర్తన మంచిది కాదురా, రోజులన్నీ మనవి కాదురా, జీవ ప్రాణం మన చేతిలో లేదురా, ఇట్లా చేయబాకరని చెప్పానండి. చెప్పినా వాడు వినలేదండి. అప్పుడు ఆయన అంటాడు, చేసుకున్నోడికి చేసుకున్నంత ఏడిస్తే తిరిగి వస్తాడా బాబు, వెళ్ళమన్నాడు. బయటకు వచ్చేసేసాను. ఏం చేయను? చాలా మంది ఈ రోజు తెలివి ఉందని, బలం ఉందని, వయసు ఉందని, ధనం ఉందని, సొంత ఇష్టం ఉందని అమ్మా నాన్నల నోరు మూపిచ్చి మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారా? తోడేలు చేతిలో పడతావు. ఎవరా తోడేలో చెప్పనా? ఇదిగో ఈ గర్వం, ఈ తిరుగుబాటు, ఈ మద్యపానం, ఈ వ్యభిచారం, ఈ దొంగతనాలు, ఈ రౌడీయిజాలు, ఈ సినిమాల మోజు, ఈ రాజకీయాల మోజు, ఈ మోసాలు, అబద్ధాలు, నీ చెడ్డ స్నేహితులు, నీ జీవితాన్ని చీల్చివేసే తోడేళ్లు. నువ్వు శ్రేష్టమైన గొర్రె లాంటి వాడివి. నిత్య జీవానికి నువ్వు వారసుడు అవ్వాలా?
కచ్చె వేసేవారిని, కాపర్లను కొట్టేసి వెళ్ళిపోకూడదు. నా ప్రియ దేవుని పిల్లరా, చాలా మంది నా జీవితం, నా సంపాదన, నా ఇష్టం అంటున్నారు. నువ్వెవరు చెప్పడానికి అంటున్నారు? కాపరిని నెట్టేసుకొని పోబాకండి, దొడ్డిని నెట్టేసుకొని వెళ్ళిపోబాకండి. నా ప్రియ దేవుని పిల్లలు, ఇప్పటికే చేల్చబడి చచ్చిన వారెందరూ, చేల్చబడటానికి, చావటానికి సిద్ధంగా ఉన్న వారెందరూ, చచ్చిన వాళ్ళని ఏమీ చేయలేనులే, కనీసం ఆ దారిలో దొడ్డి దారి వదిలిపెట్టేసేసి, దొడ్డిని వదిలిపెట్టి, కాపరిని వదిలిపెట్టి ఎంత దూరం పోయావో. నేను కూడా నా 16 ఏళ్ల వరకు అట్లాగే వెళ్ళిపోయా. అమ్మా నాన్న ఇద్దరు గవర్నమెంట్ హెడ్ మాస్టర్లు అయినా, 3 అక్కలు 3 అన్నలు, 10 ఎకరాల పొలం, 4 పశువుల సేద్యం, సమృద్ధి నాకు బుద్ధి లేకపోయింది, నాకు తెలివి లేకపోయింది, నాకు భయం లేకపోయింది, నాకు జాగ్రత్త భద్రత లేకపోయింది. మోసం చేస్తా, అబద్ధాలు ఆడుతా, అమ్మా నాన్నను మభ్య పెడతా, టీచర్లను, పాస్టర్లను మభ్య పెడతా, అన్ని రకాలైన పాపానికి నేను బానిసనైపోయినాను. సినిమాలకి, అబద్ధాలకి, బూతు మాటలకి, చెడ్డ స్నేహాలకి, అక్రమ సంబంధాలకి, మత్తు పదార్థాలకి, మోసానికి బానిసనైపోయాను, అబద్ధాలకు బానిసనైపోయాను, తిరుగుబాటుకు బానిసనైపోయాను. పాటలు పాడతా, క్రిస్మస్కి వచ్చి సంబరాలు చేస్తా, డాన్సులు వేస్తా, డ్రామాలు వేస్తా, స్కిట్లు వేస్తా, క్యారల్స్కి వెళ్తా, పరిచర్య చేస్తా, డెకరేషన్ చేస్తా. నా బ్రతుకు మాత్రం చీకటిలోనే ఉంది, అపవిత్రతలోనే ఉంది, మరణంలోనే ఉంది, బానిసత్వంలోనే ఉంది. తప్పిపోయిన స్థితిలో నేనున్నాను. నా జీవితం చేల్చబడింది, చావటానికి సిద్ధమైపోయాను. 16 సంవత్సరాలకే 3 సార్లు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. ఒకసారి ఓడిపోయి, చదువులో చెడిపోయి, అమ్మా నాన్న దగ్గర నా విషయం అంతా బయటపడి, నా బ్రతుకంతా నాశనం అయిపోయి, స్కూల్లో వీడు పనికిరాడని బయటికి పంపించేస్తే, చర్చి వాళ్ళు ఇట్లాంటి దుర్మార్గుడు చర్చిలో ఉంటే నష్టమని వాళ్ళు నన్ను బయటికి పంపితే, ఆ తర్వాత తండ్రి కన్న తల్లిదండ్రులు, తోబుట్టువులు, మా కడుపును చెడబుట్టావు కదరా, ఎక్కడన్నా దూకి సావరా, ఎంత గొప్పడు అవుతాం అనుకున్నాం, పెద్ద డాక్టర్ అవుతాం అనుకున్నాం, చివరికి చచ్చేవేరా, నీ ముఖం చూపించొద్దు, నీ గొంతు వినిపించొద్దు అన్నాడు మా నాన్న. అందరికీ దూరమై, అన్నిటినీ పోగొట్టుకొని, పగిలిపోయి, చెడిపోయి, పాడైపోయి, ఈ బ్రతుకు నాకు ఇష్టం లేదు, ఇక నేను మంచిగా ఉండను, నేను బతకలేను, నాకు భవిష్యత్తే లేదు, నాకు చావే గతని ఓసారి ఫ్యాన్ గురేసుకోబోయాను, ఒకసారి చీమ చెత్తకాయల చెట్టు గురేసుకోబోయాను. అప్పుడు మాత్రం చచ్చిపోతే నరకానికి వెళ్తానన్న విన్న వాక్యాన్ని బట్టి ఏమైనా బతుకు బాగుపడిద్దేమోనని వాయిదాలు వేసుకున్నాను. నా చేతిలో ఉంది కదా, తాడు తీసేసి. కానీ రోజు రోజుకు పరిస్థితి విషమిస్తుంది, జీవితం బాగయ్యేటట్టు లేదు. అంతా అంధకారం, చీకటి, అపవిత్రత, పాపం, అవిధేయత, వాటి ఫలితాలన్నీ వచ్చి అవమానాలు, తృణీకారాలు తప్ప ఏమీ లేక నా జీవితంలో నిరాశకు పోయి చచ్చిపోదామని బావి దగ్గరికి వెళ్ళిపోయి, నాకు ఈత రాదు, 2 స్తంభాల లోతైన బావిలో దూకి చచ్చిపోదామని బావి గట్టును నిలవబడి, నాకు చావుకు బెత్తడి దూరంలో ఉన్నప్పుడు పెద్దగా ఏడ్చుకుంటున్నాను. ఇదే చివరి రోజా, ఇదే చివరి మినిట్, నేను ఎంతో మంచి బతుకుదాం అనుకున్నాను, చివరికి ఇలాగైపోయాను అని ఏడుస్తూ ఉన్నప్పుడు ఈ ఆత్మల రక్షకుడు నన్ను పలకరించాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాను. వాక్యమై ఉన్న దేవుడు తన సేవకుడి ద్వారా ఇలాంటి బాకాల్లో నుంచి నాతో మాట్లాడాడు. చీలిపోయావా, పగిలిపోయావా, పాడైపోయావా, కన్నవారు కూడా వదిలేశారా, నీ స్నేహితులందరూ వాడుకొని వదిలేశారా, చిప్పిన ఇస్తరాకులు చేశారా, ఏదో జరుగుద్దంటే చివరికి ఏదో అయిపోయినావా, అందుకే విరక్తి చెంది చచ్చిపోదాం అనుకుంటున్నావా? ఇప్పుడైనా నా దగ్గరికి రా, నీకు నూతన జీవితాన్ని ఇస్తా, నీ పాపం తొలగించి పవిత్రపరుస్తా, నీ దుర్నీతి తొలగించి నీతినిస్తా, నీ మరణం తొలగించి జీవమిస్తా, నీ అవమానం తొలగించి ఘనతనిస్తా. ఓడిపోయిన నీ చదువుల్లో మరలా తిరిగి నీ జీవితాన్ని కడతా. ఏ ఇంటిలో, ఏ గుడిలో, ఏ బడిలో నువ్వు పనికిరానోడు అని వదిలివేసేశారో అక్కడే మరలా నిన్ను పనికొచ్చేటట్టు చేస్తా. ప్లీజ్ బాబు, నా దగ్గరికి రా బాబు. దుష్టుడు తన దుష్టత్వంలో నశిస్తే నాకు ఇష్టం లేదు బాబు. దుష్టుడు తన దుష్టత్వాన్ని వదిలిపెట్టి నీతిమంతుడైతే నాకు సంతోషం బాబు. నువ్వు చచ్చిపోవడానికి, నాశనం అవడానికి నిన్ను పుట్టించలేదురా నేను. అమ్మా నాన్న అందరూ వదిలేసిన నేను వదిలేయట్లేదు బాబు, నా దగ్గరికి రా బాబు అని దేవుడు తన చేతులు చాచి పిలిచాడు. నేను దేవుని దగ్గరికి వచ్చాను, ఆయన వాక్యం విని, ఆయన వాగ్దానాన్ని నమ్మి. అది 16వ ఏడు, ఇది 48వ ఏడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏ గుడిలో, ఏ బడిలో, ఏ ఇంటిలో, ఏ సమాజంలో నేను చేతగాక ఓడిపోయానో, నా దుష్టత్వం వలన, దుష్ట స్నేహితుల వలన, దురలవాట్ల వలన చేల్చబడ్డాను, దేవుడు మరలా నా జీవితాన్ని కట్టాడు. ఏ చదువులో ఓడిపోయాను, అందులో 10 డిగ్రీలు చేసే కృప దేవుడు ఇచ్చాడు. నేను ఏ స్కూల్లో చదువుకున్నానో దానికి కరెస్పాండెంట్ అయ్యాను, ఏ కాలేజీలో చదువుకున్నానో దానికి ప్రిన్సిపల్ అయ్యాను.
నా ప్రియ దేవుని పిల్లరా, ఇన్స్టిట్యూషన్లకి హెడ్గా అయ్యి నాకు పాఠాలు చెప్పిన టీచర్లకు జీతాలు ఇచ్చే స్థితికి దేవుడు తెచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ కాపరిని కలిగి ఉన్నా మీరు కూడా ఆ కాపరిని కలిగి ఉండరు. ఊరికొచ్చి పండుగలు చేసి వెళ్ళిపోతారా? తిని వెళ్ళిపోతారా? సంబరాలు చూసి పాటలు వెళ్ళిపోతారా? మీ జీవితాన్ని కట్టడానికి వచ్చిన యేసుని వదిలిపెట్టేస్తారా? చేర్చుకోరా? క్రూర మృగాల నుంచి తప్పించబడరా? చేల్చబడతారా? అజ్ఞానంలో, అవిధేయతలో, విగ్రహారాధనలో, అబద్ధాలలో, అసత్యంలో బతుకుతారా? వాడెవడో చేశాడని ఆడంటే పోతారా? యేసుని వెంబడించాలి, దైవజనుణ్ణి వెంబడించాలి, దేవుని వాక్యాన్ని వెంబడించాలి, దేవుని దొడ్డి చేరాలి. అప్పుడు నీకు బలమైన మేత, మంచి ఆరోగ్యం, మంచి ఆయుష్, మంచి ఆనందం, మంచి సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత 20వ వచనం నుంచి 31వ వచనం వరకు యేసు క్రీస్తును వాగ్దానం చేశాడు. నా గొర్రెల కొరకు నేను దావీదును పుట్టిస్తాను, దావీదును కాపరిగా నియమిస్తాను. ఆల్రెడీ దావీదు పరిపాలించి అయిపోయింది. ఇది యెహెజ్కేలు ప్రవచనం. రాజులందరూ చివరికి వచ్చారు, వారు బానిసత్వంలోనికి వెళ్ళబోతున్న సమయం. ఇప్పుడు మరలా గొర్రెల కొరకు నేను దావీదును నియమిస్తానంటున్నాడు. అంటే ఎవరు? ఆ దావీదు సొలొమోను తండ్రి దావీదు, యెషయి కొడుకు దావీదు కాదు. దావీదు వంశంలో పుడతానని చెప్పిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన రెండవ దావీదు. దావీదు ఎలుగుబంటి నుంచి, సింహాల నుంచి తన గొర్రెలను ఎలా కాపాడాడో అలాగూ దేవుడు మనలను చీల్చివేస్తున్న పాపం, లోకం, అసత్యం, శాపం నుంచి కాపాడడానికి లోకానికి దిగి వచ్చాడు. నిన్ను సింహాల కోరల నుంచి విడిపించిన గొర్రె పిల్లలాగా తప్పిస్తాడు. నన్ను తప్పించాడు. నేను సెలబ్రేట్ చేసుకోవద్దు, అందుకే రాత్రనక పగలనక సెలబ్రేట్ చేస్తున్నా. ఉద్యోగం కూడా వదిలిపెట్టి ఆయనను సెలబ్రేట్ చేస్తున్నా. నా బ్రతుకంతా సెలబ్రేట్ చేస్తున్నా. బతికున్నంత వరకు సెలబ్రేట్ చేస్తా. మీరు కూడా సెలబ్రేట్ చేయాలి, ఆయన్ని అనుభవించాలి, ఆయన మేలు పొందుకోవాలి, ఆయన రక్షణ పొందుకోవాలి. ఆయన ఎలాంటి వాడంటే నిన్ను రక్షించడానికి తానైనా బలైపోవటానికి ఇష్టపడేవాడు దేవుడు. అర్థమైందా? నా ప్రాణం ఇచ్చి నేను మిమ్మల్ని విమోచిస్తా. పాపం వల్ల వచ్చు జీతం మరణం గనక ఆ మరణాన్ని దేవుడు వెలగా చెల్లించి మనలను రక్షించాడు. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుని సన్నిధికి మనం రావాలి. దేవుడు తన ప్రాణమైన అర్పించి మన ప్రాణాన్ని విమోచిస్తాడు. ఒక ఊర్లో ఒక తండ్రి ఉన్నాడట. వాడికి ఒకే ఒక మంచి అందమైన తెలివైన మంచి కొడుకు ఉన్నాడట. వాడు పుట్టినప్పుడు చిన్న వయసు ఉన్నప్పుడు మంచోడే, పెరిగి పెద్ద అవుతున్నప్పుడు తప్పిపోయిన గొర్రెలాగా అయినాడు అనమాట. చెడ్డ మాదిరిని అనుసరించాడు. తాగుబోతాడు, వ్యభిచారి, దొంగ, మోసగాడు, తిరుగుబాటుడయ్యాడు. అధికారం ఉన్నప్పుడు, వయసు చిన్నదైనప్పుడు నాన్న కొట్టాడట, మారుతాడేమోనని. మారలా. తిట్టాడు, మారలా. ఇప్పుడు కాళ్ళు గడ్డలు పట్టుకొని బతిల్లాడుతున్నాడు, అయినా మారట్లేదట. ఓ అర్ధరాత్రి బాగా తప్ప తాగి వచ్చాడట ఇంటికి. టైం ఎంత అయిందిరా? ఇప్పుడు దాకా నిద్రపోకుండా తలుపు తెరిచి చూస్తా ఉన్నాను, 1 గంటకా వచ్చేది. ఈ అవతారంతోనా? ఆళ్ళెవర్రా బయట అన్నాడట. అప్పుడు ఆ కొడుకు అన్నాడట, నువ్వు 1 గంట దాకా ఎదురు చూడడంలా, తలుపులు తీయటం, తలుపులు వేయటం నా కోసం ఎదురు చూడాల్సిన అవసరంలా. ఇక్కడ నుంచి నువ్వు తండ్రి కాదు, ఇది నాకు ఇల్లు కాదు, నీకు నాకే బంధం లేదు. నాకు డబ్బులు ఇస్తే వెళ్ళి నా ఫ్రెండ్స్ తోటి పెద్ద బిజినెస్ పెట్టి బిజినెస్ మ్యాగ్నెట్ అవుతా అన్నాడట. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడట, ఇల్లు వద్దు, తండ్రి వద్దు, తండ్రి క్రమశిక్షణ వద్దు, కానీ తండ్రి కష్టార్జితం మాత్రం కావాలా అన్నాడట. నువ్వు ఇట్లా అడుగుతావని నాకు తెలుసు, అందుకే తెచ్చా రాడ్ అన్నాడట. ఇనప రాడ్డు తీసుకొని వచ్చాడట. ఈయన తల పగలు కొడతాడో, బీరువా పగలు కొడతాడో ఏం తెలియక నిశ్చేష్టుడే వాళ్ళ నాన్న చూస్తూ ఉండగా బీరువా పగలు కొట్టి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుంటే వాడి కాళ్ళు గట్టిగా పట్టుకొని, డబ్బుల కోసం అడగట్లా, ఆ డబ్బు పోతే అంతకంటే ఎక్కువ డబ్బు సంపాదించగలను, నీ గురించి చింతరా, వాళ్ళ మాట విన్నట్టు వెళ్ళిపోతే నువ్వు ఎక్కడ నాశనం అయిపోతావోనని బాధరా, ఒరే ప్లీజ్ రా, ఎల్లబాకరా అన్నాడట. ఒక్క కాలుతో ఎగిరి తంటే వెళ్ళి గోడకు కొట్టుకొని తల దిమ్మరిపోయి వాళ్ళ నాన్న తేరుకునే లోపే వీడు బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు. మరలా నీ ముఖం నాకు చూపించొద్దు, నా ముఖం నువ్వు చూడొద్దు. వెళ్ళిపోయిన 3 నెలలకి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుతాం అనుకున్నాడు, కానీ బిజినెస్ మ్యాగ్నెట్ కాదు, బికారోడైపోయినాడు. ఎందుకని? తాగుబోతులతో, వేశ్యలతో, వ్యభిచారులతో, జోదగాండ్లతో తిరుగుతుంటే ఎట్ట గొప్పవాడవుతాడండి. అందుకే వాడి దగ్గర ఉన్న డబ్బు అంతా తరిగిపోయిందంట. డబ్బు తరిగిపోతుంటే ఫ్రెండ్స్ కూడా దూరం అయిపోయారట. కొంచెం డబ్బు ఉంటే 2 ఫ్రెండ్స్ మిగిలారట. ఎందుకు మిగిలారో తెలుసా? అది కూడా కాజేయడానికి. ఓ బార్ అండ్ రెస్టారెంట్ కు తీసుకువెళ్ళి బాగా తాగబెట్టి తినబెట్టి డబ్బంతా బిల్ అయిపోయేదాకా చేసి ఇక ఖాళీ అయిపోయిన తర్వాత ఇప్పుడు బైక్ మీద ఇంటికి వెళ్ళాలి కదా, ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు 2 ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారట.
బాగా తాగున్నాము, ఇల్లు చేరాలని అంటే చాలా దూరం ప్రయాణం, అందుకని బైక్ మీద వెళ్ళేటప్పుడు పొరపాటున యాక్సిడెంట్ అయితే ముందున్న వాళ్ళే చచ్చిపోతారు, బైక్ నీదే, నువ్వే పోటుగాడివి, బాగా నడుపుతావని వాడిని పొగిడితే వాడే నడుపుతాడు, వెనక మనం కూర్చుందాం, జరగరాని యాక్సిడెంట్ ఏదైనా జరిగితే మనం కింద పడిపోతాం, చిన్న దెబ్బలతో తప్పించుకోవచ్చు అని ఆలోచన చేసి కుట్ర చేసి వాడి దగ్గరికి వెళ్ళి బైక్ నీదే, పోటుగాడివి, నీలాగెవడు నడపలేడని మెచ్చుకోగానే ఇక రెచ్చిపోయి ఈయన బైక్ నడుపుతున్నాడు. వెనక కూర్చున్న ఇద్దరు తాగిన మైకంలో పోనీ 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 అంటుంటే అసలు డైరెక్షన్ వదిలేసి రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళి ఎదురుకు వస్తున్న లారీని గట్టిగా గుద్దితే హ్యాండిల్ ఇరిగిపోయి పక్కలోకి జొరపడిపోయి చూసుకుపోయి పక్కటెంకులు ఇరిగిపోయి లోపల ఉన్న లివరు ఊపిరితిత్తులు ఛిద్రమైపోయి లోపల బయట రక్తం కారుతుందంట పడిపోయినాడు. ఈ దుర్మార్గులైన స్నేహితులు ఇద్దరు ఇక్కడుంటే కేసు అయిపోద్ది, మనం అనుకున్నట్టే జరిగింది, చిన్న దెబ్బలు మనం తప్పించుకొని వెళ్ళిపోదామని వాడిని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. మీలాంటి పుణ్యాత్ములు ఎవరో దారిన పోతా చూసి గబగబా హాస్పిటల్కి తీసుకెళ్లారట. హాస్పిటల్కి తీసుకెళ్తే ఎవరు కన్నా కొడుకో అక్కడ వదిలేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మన పిల్లలైతే మనం ఉంటాం కానీ పుణ్యాలు ధర్మాలు చేసేటప్పుడు ఎక్కువసేపు ఉండలేదు, వెళ్ళిపోయారట. డాక్టర్లు టెస్ట్ చేశారు, పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది, వాడు కొన్ని నిమిషాల్లో చచ్చిపోతాడని ఆ పక్కన పెట్టమన్నారు. ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఎవరు లేరట, ఆయనకి సంబంధించిన వాళ్ళు, అందుకని పక్కన పెట్టేశారు, వాడు చచ్చిపోతాడని. ఈలోపు ఆ నోట ఈ నోట వాళ్ళ నాన్న చెవిన వార్త పడిందట. వెంటనే వాళ్ళ నాన్న అక్కడ ఇక్కడ డబ్బులన్నీ తీసుకొని, ఆయన కూడా పెట్టిన డబ్బు ఈ 3 నెలలు అది కూడా తీసుకొని పెద్ద బ్యాగ్ పట్టుకొని వచ్చి, ఏంటంటే అటు పక్కన పెట్టారు, నా కొడుకేనండి, ఒకగానొక్కడండి, మంచోడేనండి, ఎట్ అయిపోయాడండి, ప్లీజ్ అండి వాడిని ఎట్టో కట్ట బతికించండి, వాడు లేకపోతే నేను బతకలేనండి అంటున్నాడట. అప్పుడు ఆ డాక్టర్ అన్నాడట, మంచిదే కానీ డబ్బు తెచ్చావు కానీ ఇది డబ్బుతో అయ్యే పని కాదయ్యా, ఇట్లాంటి 100 బ్యాగులు తెచ్చిన వాడు బతకడయ్యా, వాడు బతకాలంటే ఎవడో ఒకటి చచ్చిపోవాల్సిందే. కారణం ఊపిరితిత్తులు రెండిట్లో ఒకటుంటే బతికించవచ్చు, కిడ్నీలో ఒకటుంటే బతికించవచ్చు, కానీ లివర్ ఒకటే ఉంటుంది, 150 పనులు చేస్తుంది, అది పగిలిపోయింది. ఇప్పుడు వీడు బతకాలంటే ఎవరిదైనా లివర్ తీసి వీడికి వెయ్యాలి, అది వాళ్ళు ఫ్రెష్గా చచ్చిపోయిన వాళ్ళు అయి ఉండాలి. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు చచ్చిపోతారు? అట్లాంటి వాడు ఒకడు ఉంటేనే కానీ వీడు బతకటానికి లేదు. వాడు బతకాలంటే ఒకటి చావా, కానీ వాడు రాత అంతవరకు రాసింది అనుకుందాం అన్నాడంటే డాక్టర్ గారు. అట్ట కుదరదు, నేను బతికుండి అట్ట కుదరకూడదు, మంచి శుభవార్త చెప్పారు డాక్టర్ గారు. వాడి కొడుకును, వాడు నా కొడుకు, నా ప్రాణం కంటే వాడు ఎక్కువ, నన్ను చంపేసి నా అవయవాలు తీసి వాడికేసి వాడిని బతికించండి డాక్టర్ గారు, మీ దండం పెడతా డాక్టర్ గారు, మీ దండం పెడతా, నాకున్న ఆస్తంతా నీకు రాసిస్తా డాక్టర్ గారు, ప్లీజ్ డాక్టర్ గారు అంటున్నాడు. ఏమి ఆవేశంలో మాట్లాడుతున్నావా, నిజంగానే చెబుతున్నావా? ఇట్లాంటి పరిస్థితుల్లో ఏ తండ్రి అయినా ఆవేశంగా మాట్లాడతారా? డాక్టర్ గారు ప్లీజ్ అండి వాడిని బతికించండి, తొందరగా డాక్టర్లను పిలిపించండి, 23 చోట్ల సంతకాలు పెట్టాలి, 23 కాదు 33 చోట్ల పెడతా, నా ప్రాణం నా కొడుకు, తొందరగా డాక్టర్లను పిలిపించండి అంటే 2 డాక్టర్ల బృందం వచ్చిందట. ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లి ఒక కొడుకును తండ్రిని పక్కన పడుకోబెట్టారు. ఆయన సంతకాలు పెట్టి ఒప్పుకున్నాడు గనక రక్తమంతా ఈ కొడుకు ఎక్కిస్తున్నారు. ఇద్దరిని కట్ చేశారట, ఎముకలు రిపేర్ చేశారు, ఛిద్రమైపోయిన ఊపిరితిత్తు లివర్ తీసి డస్ట్బిన్ లో పడేశారు. తండ్రి అప్పగించుకున్నాడు కదా, ఆయన ఫ్రెష్ లివర్ ఫ్రెష్ లంగ్ ఊపిరితిత్తు తీసి కొడుకు అరేంజ్ చేశారట. మరలా ఇద్దరికి కుట్లేశారు. ఈ తండ్రి చచ్చిపోయాడు, ఆ కొడుకు బతికాడు. ఈ తండ్రిని మార్చరీలోకి తీసుకెళ్లారు, ఆ కొడుకును అబ్జర్వేషన్ కోసం క్రిటికల్ యూనిట్ ఐసీయూలోకి తీసుకెళ్లారట. 2 రోజులు చూస్తే కానీ చెప్పలేమన్నారట. వాడు ఆ మత్తు మందులో ఉండిపోయినాడు కదూ. వాడు మత్తు మేల్కొన్నప్పుడు చుట్టూ అంతా చూసి, ఏంటి నిజంగానే బతికానా అని వాడే గిచ్చుకొని, కళా నిజమా, నేను చచ్చిపోతానని పక్కకు నెట్టారు, దురదృష్టవంతుడు అన్నారు, బతికే ఛాన్సే లేదన్నారు. ఇది కళా నిజమా అంటుంటే డాక్టర్లు నర్సులు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారట. అదృష్టవంతుడివి రా అన్నారు. మొన్న దురదృష్టుని అన్నారు, అవునరా దురదృష్టవంతుడివి, చావు తప్ప వేరే దారే లేని నీకోసం కరెక్ట్ టైంలో ఒక ఆయన వచ్చాడు రా, త్యాగమూర్తి. ఆయన వచ్చి తన ప్రాణాన్ని, తన అవయవాలను, తన రక్తాన్ని నీ కొరకు ఇచ్చాడు రా, అందుకే నువ్వు బతికావు. ఎవరు ఈ లోకంలో అందరూ నన్ను వాడుకొని వదిలేసిన వాళ్ళే గాని, నేను రోడ్డు మీద పడిపోతే ప్రాణ స్నేహితులు అన్నోళ్ళందరూ పరుగుని వెళ్ళిపోయారు, కానీ నా కోసం వచ్చి ప్రాణం పెట్టేవాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన అందరికీ నేను ఇచ్చాను, నా కొరకు ఎవరున్నారు, అంత త్యాగం చేసేవారు అంటుండగా మార్చురీలో నుంచి తండ్రి శవాన్ని తీసుకొచ్చి ముఖం మీద గుడ్డ తీసి దూరం నుండి చూపిస్తే వాళ్ళ నానే, అమ్మో మానానండి, వాళ్ళతో దాన్ని వెళ్ళిపోయానండి, నువ్వు తండ్రి కాదు నేను కొడుకుని కాదు అన్నానండి, నా ముఖం చూడొద్దు నీ ముఖం చూపించనన్నానండి,
ఎట్టొచ్చాడండి? ఎవరో చెప్తే వచ్చాడట, డబ్బు తెచ్చాడు, ఆ పని అవ్వదు, అవయవాలు కావాలి, అందుకు నువ్వు చచ్చిపోవాల్సి వస్తుందంటే సంతోషంగా చచ్చిపోయాడు బాబు. అమ్మో, అట్లాంటి బతకాలండి, నాలాంటి దుర్మార్గుడు బతకూడదండి. మరలా ఆపరేషన్ చేసి నా అవయవాలు మరలా తిరిగి మా నాన్నకేసి నన్ను చంపండి, ఆయన బతికించండి అంటున్నాడు. అది ఆయన ఇష్టం కాదు. సంతకాలు పెట్టి మరీ చచ్చిపోయాడు. ఇదిగో లెటర్ ఇచ్చాడు నీకు అన్నాడట. ఆ లెటర్ లో ఏం రాస్తుందో తెలుసా? మై డియర్ సన్, ఐ లవ్ యూ సో మచ్ మోర్ దాన్ మై లైఫ్. నా ప్రియ కుమారుడా, నా ప్రాణం కంటే నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాను. కింద ఒక రిక్వెస్ట్ రాశాడట, డోంట్ వేస్ట్ మై లైఫ్ దిస్ టైమ్ యాజ్ యూ వేస్టెడ్ యువర్ లైఫ్. గతంలో నువ్వు నీ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్టు ఇప్పుడు నిన్ను బ్రతికించడానికి నేను ఇచ్చిన నా ప్రాణాన్ని వ్యర్థం చేయబాకు. అందుకు సూచన కూడా ఇచ్చాడట, మరలా వెనకటి జీవితానికి పోబాకు, వెనకటి స్థలాలకు వెళ్ళబాకు, వెనకటి అలవాట్లకు వెళ్ళబాకు, వెనకటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళబాకు, సరాసరి ఇంటికి పో బాబు. ఇంటి దగ్గర నీ కొరకు చాలా దాచిపెట్టాడు బాబు. మంచివారి పచ్చడి చేరి మంచి దారిలో నడిచి మంచివాడి వరిపించుకో, నలుగురికి మంచి చేసే వ్యక్తిగా ఉండు, అప్పుడు నీ కొరకు చచ్చిపోయిన నా ఆత్మకు శాంతి ఉంటుంది అన్నాడట. నా ప్రియ దేవుని పిల్లల, ఆ తండ్రి కొన్ని లీటర్ల రక్తం, 2 అవయవాలు మాత్రమే ఇచ్చాడు. పరలోకాన్ని నుంచి దిగి వచ్చిన మన తండ్రి అయిన యేసయ్య, మన తండ్రి అయిన యేసయ్య 6 లీటర్ల రక్తంలో 1 పొట్టు మిగిల్చుకోలా. మనం తలతో చేసిన దోషానికి రంగులలో ముళ్ళు కిరీటంగా ధరించాడు. మన కళ్ళతో చూసిన అపవిత్రమైన చూపులకు ఆయన కళ్ళకు గంతలు కట్టించుకున్నాడు. ఈ పెదాలతో మాట్లాడిన పోకిరి మాటలకి ఆయన పెదాలు పగలగొట్టించుకున్నాడు. మనం చేసిన సిగ్గుమారిన పనులకు ఆయన ముఖం మీద ఉమ్ములు ఊహించుకున్నాడు. గడ్డం పట్టుకొని లాగితే చర్మం చిరిగిపోయింది. ఒంటి మీద 18 కొక్కాలున్న కొరడా తీసుకొని వేసి లాగుతూ ఉంటే 39 సార్లు కొట్టిన కొరడా దెబ్బలకి చర్మము, కండలు, రక్తనాళాలు ఊడిపోయి లోపలున్న పక్కటెముకలు కనపడ్డాయి. జాలి లేకుండా అట్లాంటి వ్యక్తి మీద పచ్చి మానునేసి ప్రపంచపు నడిబొడ్డున పాపరహితుడైన యేసును, మన పాపములు, దాని వలన వచ్చిన రోగము, శాపము, మరణమును తప్పించడానికి వచ్చిన ఆ పరమ తండ్రి పచ్చి మాను కింద 14 సార్లు పడిపోతే చిటికనేలతో కూడా ఎవడెత్తలేదు, గుక్కెడు నీళ్లు ఇవ్వలేదు, కాళ్ళతో తన్నారు. ఆయన్ను కలవరి కొండ మీదకి తీసుకువెళ్లి మనం ఈ చేతులతో చేసిన దోషానికి మనకు పడవలసిన శిక్ష ఆయన చేతుల్లో 2 8 అంగుళాల చీలలు కొట్టారు, కాళ్ళల్లో 12 అంగుళాల చీలలు కొట్టారు. గుక్కెడు నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇవ్వకుండా చేదు చిరకనిస్తే 4 అంగిలికి అంటుకుపోయింది. అరచేతి కంటే పెద్ద బల్లెం తీసుకొని కుడి పక్కలో పొడిస్తే మూత్రపిండాలు, పేగులు, ఊపిరితిత్తులు జొచ్చుకుంటూ గుండెలో జొరబడితే అడుగు పొడుగున మిగిలిన రక్తం కూడా, గుండె చుట్టూ ఉన్న నీరు కూడా 2 కారిపోయినాయి. ఏమీ లేవు, ఎండిపోయినాడు. స్వరూపం సొగసు లేకుండా అయిపోయినాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు నేను బతకాలని, నీవు నేను మరణాన్ని తప్పించుకోవాలని, మరణాన్ని కలుగజేసే పాపమును, ఆ పాపానికి ప్రేరేపించే వ్యక్తులను, పద్ధతులను మానుకోవాలని, పరలోకం చేర్చాలని, పరిశుద్ధపరచాలని, నీతిమంతులుగా చేయాలని, నిత్య జీవం ఇవ్వాలని ఈ సర్వలోకం కోసం యేసు దిగి వచ్చాడు. ఆయన లోక పాపములను మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్ల. ఆ తండ్రి ఆ ఒక్క కొడుకు కోసం బలి అయినాడు. ఈ పరమ తండ్రి తన పిల్లలందరి కోసం బలి అయిపోయినాడు. అందుకే పుట్టాడు, రక్షించటానికే పుట్టాడు, నిన్ను బతికించటానికే, చావటానికి పుట్టాడు. చచ్చి సమాధిలో లేడు, 3వ దినాన మరలా తిరిగి లెగిశాడు. అదే యేసు ప్రత్యేకత. ఎందుకు లెగిశావయ్యా అని అంటే, నిన్ను చెయ్యి పట్టి నడిపించటానికి, నీకు సహాయం చేయటానికి, నీకు బోధించటానికి, నిన్ను నీ బిడ్డల్ని కాపాడటానికి, మీరు ఈ లోకంలో చచ్చిపోతే పరలోకంలో ఉండటానికి నివాసాలు సిద్ధం చేయటానికి. ఇట్లాంటి రక్షకున్నామా మనం వదిలేయాలి? వదిలేయకూడదు, చేర్చుకోవాలి, అనుభవించాలి, సెలబ్రేట్ చేయాలి. నా ప్రియ దేవుని పిల్లరా, ఎంతకాలం పండగ చేస్తారు? ఈ రోజు నిజమైన క్రిస్మస్ అనుభవించండి. ఈ రోజే మీకు విడుదల, విమోచన, పాపక్షమాపణ, రక్షణ, నిత్య జీవం కలుగుతాయి. నాకు కావాలన్న వారు లెగిసి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అటు ఇటు తిరగొద్దు. ఈ పిల్లలు చాలా ఆ బెలూన్స్ తీసేయండి. నించోండి, నించోండి. వాళ్ళతో మీ మైండ్ పాడు చేసుకోబాకండి. సాతానుడు మీ మైండ్ డిస్టర్బ్ చేస్తాడమ్మా. నించోండి, నించోండి. ఎవరైనా తమ్ముళ్ళారా నించోండి, పిల్లలారా నించోండి, చెల్లెళ్ళారా, తల్లులారా, అక్కలారా, అమ్మలారా, అమ్మమ్మలు ఉన్నారా, తాతయ్యలు ఉన్నారా, నా వయసు ఎంతో, మీ వయసు ఎంతో, నన్ను ఏమనుకున్నా పర్వాలేదు కానీ నేను మీ కొరకు పంపించబడిన వాడిని, మీ రక్షణ కొరకే ప్రకటిస్తున్నాను. అర్థం లేని ఖర్చులు, అప్పులు మిగిలించే పండగలు కాదు మనం చేయాలి.
నిజమైన పండుగ, నిజమైన సంతోషం, నిజమైన రక్షణ, నిజమైన విడుదల, నిజమైన నిత్య జీవం, నిజమైన కాపరి, నిత్య కాపరిని నువ్వు సంపాదించుకుంటే అది బ్రతుకంతా పండగే, ప్రతిదినము పండుగే. ఆ పండుగ నువ్వు చేసుకోవాలి అంటే ఈ రోజే నువ్వు ఒక నిర్ణయం తీయాలి. ఆ నిర్ణయం ఏమిటంటే ఆ కాపరిని నీ హృదయంలోనికి చేర్చుకున్నట, ఆ కాపరిని చూడాలి, ఆ కాపరిని ఆరాధించాలి, ఆ కాపరిని హృదయంలో చేర్చుకొని నీవు దొడ్డిలో చేరాలి, దైవజనులతో కలిసి నడవాలి, నీ శరీరాన్ని, ఆత్మను, నీ బిడ్డలను కాపాడే దేవుని దగ్గరికి రావాలి, నీ మరణం నుంచి విడిపించే రక్షకుడి దగ్గరికి రావాలి, ఆ వాక్యం దగ్గరికి రావాలి, ఆ పరిశుద్ధాత్మ నడిపింపులోకి రావాలి, ఆ మందిరంలో చేరాలి, ఆ దైవజనుల మాటకు లోబడి నడుచుకోవాలి. వారు నీ కొరకు నియమించబడిన కాపరులు. దాటిపోవద్దు. యవనస్తుడా, దూరమైపోవద్దు. దేవుని దగ్గరికి రా, నష్టపోవద్దు, చీల్చబడొద్దయ్యా, నష్టపోవద్దయ్యా, దొంగిలించబడొద్దయ్యా, వాడుకొని వదిలేస్తుందయ్యా ఈ లోకం. బాబు, నీ బలముడికిపోద్ది బాబు, నీ కట్టలు కరిగిపోతాయి బాబు. యేసు దగ్గరికి రా, నీ గాయాలు కూడా కడతాడు, నీకు బలం ఇస్తాడు, నిన్ను తోడుకొస్తాడు, నిన్ను దొడ్డిలో నిలుపుతాడు, నీకు మంచి మేత పెడతాడు. తన సేవకుల దగ్గరికి వస్తే దేవుడు నిన్ను కరుణిస్తాడు. నీతిలోకి వస్తే, పరిశుద్ధతలోకి వస్తే, సంఘంలోకి వస్తే, సహవాసంలోకి వస్తే నువ్వు దీవించబడతావు ఈ లోకంలో, పరలోకంలో. బాబు, ఆ ప్రేమ కలిగిన కాపరి నాకు కావాలన్నవారు కళ్ళు మూసుకొని మీరు ఎక్కడున్నారు అక్కడ మీ కుడి హస్తాలు పైకెత్తండి. నువ్వు అడగకుండానే నీ కొరకు ప్రాణం పెట్టి, నీ శత్రువును ఓడించి, నీ వెల చెల్లించి, నిన్ను రక్షించి, తన నిత్య రాజ్యంలో చేర్చి, నిత్య నాశనం, నరకం నుంచి తప్పించడానికి వచ్చాడు. నాకు కావాలన్నవారు ఎక్కడున్నారు అక్కడ ఒక్కసారి మీ కుడి చేయి పైకెత్తితే నేను ప్రార్థన చేస్తా.